శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు వారి అభిప్రాయాన్ని తెలియజేయటం జరిగింది. వారి అభిప్రాయం, వారు ఈ ఆత్మజ్ఞాన సాధనలు చేసుకుంటున్నారు. ధ్యానములో ఆకాశ స్థితిని ధ్యానం చేస్తున్నారు. అంటే అనేక శీర్షికలలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ శరీరం నేనన్న భావనతో జీవించే మనం ఈ శరీరము మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశములో కరిగి కలిసిపోయినట్లుగా, ఆ ఆకాశ స్థితి మనమైనట్లుగా భావించుకొని ధ్యానం చేసుకోవచ్చు అని కొన్ని శీర్షికల్లో చెప్పడం జరిగింది. ఆకాశ స్థితే సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి స్థితిని, బ్రహ్మము యొక్క స్థితిని, అదే శక్తి స్థితిని, విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, కాన్షియస్నెస్, అవేర్నెస్, ఎరుక, ఉనికి, ఇలా సమస్తముగా అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి ఆ విశ్వశక్తి ఏది ఉన్నదో, ఆత్మశక్తి ఏది ఉన్నదో, బ్రహ్మము అని పిలువబడేది ఏది ఉన్నదో అదే మనలో ప్రాణశక్తిగా ఉన్నది. అది ఆ ప్రాణశక్తిగా ఏది ఉన్నదో, ఎన్ని పేర్లతో పిలువబడుతూ ఏకముగా, అనంతముగా, సర్వవ్యాపకముగా ఏది ఉన్నదో అదే ఆకాశము, అంతిమ సత్యము అని మహాత్ములు గ్రంథాలలో వివరించడం జరిగింది. మనం గమనించి చూస్తే నిద్రాస్థితిలో మనం అక్కడికే వెళుతున్నాం, మన ప్రాణశక్తి స్థితికి వెళుతున్నాం. మెలకువ అంటే శరీర స్థితి, నేను ఈ శరీరం అని మనకు తెలుస్తుంది, మనసు నేనని తెలుస్తుంది. శరీర మనస్సుల కలయికతో ప్రపంచాన్ని గుర్తిస్తూ మన శరీరములో ఉన్న ఇంద్రియములన్నీ బయట ఉన్న ప్రపంచాన్ని గుర్తించేలా ఉన్నాయి. అలా బయట ఉన్న ప్రపంచాన్ని, సృష్టిని గుర్తిస్తూ మెలకువలో శరీర మనస్సులతో తిరుగుతున్నాం. నిద్రలో శరీర మనస్సులు నిద్రపోయినాయి. మనం బ్రతికుండటానికి శరీర కదలికలకు ఆధారమైన ప్రాణశక్తి, మనో కదలికలకు మూలమైన ప్రాణశక్తి, అది మెలకువలోనూ అదే శరీర మనస్సులను కదపటానికి సహకరిస్తున్నది. శరీర మనస్సులు నిద్రపోయినప్పుడు ఆ శరీరము, మనస్సు స్థిరముగా బ్రతికి ఉండటానికి అదే సహకరిస్తున్నది. ఇప్పుడు శరీర మనస్సులు నిద్రపోయినప్పుడు మనం నేను నిద్రపోయాను అని అనుకుంటున్నాం. ఆ నిద్రపోయినటువంటి స్థితి ఏది ఉన్నదో అది ప్రాణశక్తి స్థితి, అదే అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఆ స్థితిని భావన చేసుకొని మన నిద్రాస్థితిలో మనం కరిగి కలిసిపోతున్నాం. అది మెలకువలో ఒక ఆలంబన కోసం మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీలో ఆ ఆకాశ భావంతో ఆకాశ ధ్యానం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పాను. అంటే ఇది మనం ఎరుకతో చేస్తున్న ప్రయత్నం, ధ్యానం కనుక. అది సోదరుడు ఒక ఆయన చేస్తున్నానండి, కానీ ఆ భావం కుదురుతుంది, ఎక్కువ సమయం ఉండటం లేదు, మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాను, దాని వలన మానసిక సంఘర్షణ ఏర్పడుతున్నది అని చెప్పారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా చేయండి దైవీపరమైనది, అంటే సగుణ సాకార దేవుళ్లను, దేవతలను పూజించుకోండి, లేదా గురువులను ఆరాధించుకొని అనుసరించుకోండి, మతాలను ఆరాధించుకొని మతాలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ సాగండి. దైవీపరమైన ఏది చేసినా మీ అంతరంగములో ఘర్షణ రాకూడదు. అంతరంగ ఘర్షణ అనేది, మనస్సులో గుద్దులాట అనేది, ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది అసలు సాధనలో ఉండకూడదు. అంటే ప్రయత్నాన్ని మనం బలవంతంగా చేస్తున్నా, అంటే శరీరానికి ఒక బలవంతపు స్థితిని అలవాటు చేస్తున్నాం. ఇలా కూర్చో, ఇలా భావించుకో, ఇలా అనుకో, అంటే
ఘర్షణ ఎప్పుడు వస్తుందంటే దానికి శరీరం ఎదురు తిరుగుతుంది. అది ఏ విషయమైనా సరే, అది సామాన్యమైన మతాచార సాంప్రదాయమైనా సరే, సామాన్యంగా ఇంట్లో మీరు వెలిగించే ఒక చిన్న అగరబత్తి అయినా సరే, మీరు పెట్టే ఒక చిన్న నమస్కారం అయినా సరే, ఎక్కడైనా ఏదైనా మీరు చేసే ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా, అది ఎంత చిన్న తలంపైనా ఎంత పెద్ద తలంపైనా ఎంత పెద్ద సాధనైనా, అది ఎంతసేపు జరిగిన ఘర్షణ లేకుండా మనసు ఆ స్థితిని ఆస్వాదిస్తున్నంతసేపు మాత్రమే దాన్ని కొనసాగించండి. లేదు ఘర్షణ వస్తుంది ఆపేసేయండి, చేయకండి. ఎందుకని అంటే భౌతికములో మనం చేసేటువంటి అనేక పనుల వలన మనకు ఆలోచించండి, ఇప్పుడు భవిష్యత్తు గుర్తు చేసుకొని మనం ఏదో జరగాలనుకుంటాం, అది జరుగుతుందో జరగదో అని ఆదుర్ద వస్తుంది, ఏమవుతుందో అని కంగారు వస్తుంది, ఎలా జరుగుతుందో ఏమవుతుందో బాబోయ్ ఇలా జరగకూడదని భయం వస్తుంది. ఈ ఘర్షణ ఇటువంటి లోపల అంతరంగ గందరగోళం, అంతరంగ ఘర్షణలు, భావ సంఘర్షణలు, ఒక మనిషి హృదయంలో బాధలు, దుఃఖాలు, భయాలు, ఇవన్నీ సంఘర్షణలు. అవి భౌతిక జీవితంలో మన ఆలోచన సరళిలో లోపాల వలన వస్తాయి. అంటే ఏంటి లోపాల వలన అంటే, ఇప్పుడు ఒక వస్తువు దొరకలేదు, ఒక విషయం జరగలేదు, మనం అనుకున్నది జరగలేదు, ఒక మనిషి మనకు అనుకూలంగా లేరు, ఎందుకంటే ప్రపంచంలో జరిగేది ఏమి ఉండదు. మనుషులు ఎవరో మనకు అనుకూలంగా ఉండరు, మనం అనుకున్నవి జరగవు, మనం అనుకున్నవి లభించలేదు, మనకేదో కొంచెం అనారోగ్యం వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ సృష్టిలో అన్నిటికీ అందరికీ సహజ విషయాలు. ఎప్పుడూ మనం అనుకున్నవి జరగటం ఉండదు, ఎప్పుడూ మనకు అన్ని వైపుల నుంచి అన్ని విధముల అనుకూలత ఉండదు. అలానే ఎప్పుడు అనుకూలత లేకపోవటము ఉండదు. అసలు మనం బ్రతకడానికి అవసరమైన పంచభూతాలు ఇక్కడ ఆల్రెడీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. మనం గమనించాలి, ఒక సహజ స్థితిని తీసుకోండి. మనం బ్రతకటానికి అవసరమైన గాలి పీల్చుకోవటానికి ఎటువంటి ఘర్షణ లేదు, నీరుకి ఎటువంటి ఘర్షణ లేదు, భూమి మీద జీవించటానికి ఎటువంటి ఘర్షణ లేదు, పంచభూతాలను అనుభవిస్తూ మనం జీవించడానికి ఎటువంటి ఘర్షణ లేదు. మరి ఘర్షణలేంటి అంటే మనం భావించుకుంటున్న భావనలు ఘర్షణలు అవుతున్నాయి. ఆ ఘర్షణను తగ్గించుకోవడమే ఆధ్యాత్మికం. ఇది ఇలాగే ఉంటుంది. సంపూర్ణమైన అనుకూలతలు అసలు సృష్టిలో ఎవరికీ ఉండవు. అందుకే మనకు అనేక మంది దేవుళ్ళు, దేవతల యొక్క జీవితాలను ఇతిహాసాలుగా, పురాణాలుగా, చరిత్రలుగా కూడా అందించారు. సంపూర్ణమైన అనుకూలత అసలు సృష్టిలో దేవుడేది వచ్చినా ఉండదు అనేది కూడా చెప్పారు మహాత్ములు, అందుకే అందించారు. అసలు ఉండదు అనే విషయాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం? ఎక్కడ ఉండదు, సాధనలోనూ ఉండదు, జీవితంలోనూ ఉండదు, ఆధ్యాత్మికతలోనూ ఉండదు, భౌతికంలోనూ ఉండదు, దైవీపర జీవితాల్లోనూ ఉండదు, మామూలు జీవితంలోనూ ఉండదు. అనుకూలత మొత్తముగా అన్ని విషయాలలో ఉండటం కుదరదు. కొన్ని విషయాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉంటాయి. ప్రతికూలతలను అంగీకరిస్తూ వెళ్ళిపోవాలి అంతే. ప్రతికూలత అనేది సృష్టి సహజం, అలాగే అనుకూలత అనేది సృష్టి సహజం. ఇందులో ప్రయత్న శక్తి అనేది మన శరీరంలో మనకు ఎంతవరకు ఇవ్వబడిందో, ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి, ఈ కాళ్ళతో ఇంతవరకు అడుగేసి నడవగలం, ఇంత దూరం పరిగెత్తగలం, ఇంత వేగంగా పరిగెత్తగలం. అలా కళ్ళు ఇంత దూరం చూడగలం, చెవులు ఇంతవరకు వినగలం, ముక్కు ఇంతవరకు వాసనలు గ్రహించగలం, చర్మపు స్పర్శలు ఎంతవరకు తెలుసుకోగలం, రుచులు తినే పదార్థాలే తెలుస్తూ ఉంటాయి. అన్నింటికి పరిమితులు ఉన్నాయి, శరీరం మొత్తానికి పరిమితి ఉంది. అలాగే ఈ పరిమితులునే మన సృష్టి, మన భావన, మన ఆలోచన ఉంటుంది. దీన్ని జ్ఞానంతో విశాలం చేయండి. మనం పరిమితులము అనే విషయాన్ని రూఢీపరుచుకొని, మనం ఎప్పుడైతే పరిమితులమో మనకు తెలిసే విషయాలు అన్నీ కూడా పరిమితంగానే ఉంటాయి. మనం గ్రహించిన విషయాలన్నీ పరిమితంగానే ఉంటాయి. మనకు తెలియని అనంతం చాలా ఉంటుంది. మనకు తెలియదు అదంతా, దాన్ని తెలుసుకోవాల్సిన అవసరత కూడా లేదు.
అనంతం తెలియక్కర్లా, అనంతంలో లీనమైపోవటం, అదే ఆకాశ ధ్యానం. ఎందుకని అనంతంగా ఉన్నది ఆకాశమే. ఇక్కడ సృష్టి అందులో పరిమితంగా ఉంది. ఆకాశతత్వమే అనంత ఆత్మతత్వము, కాన్షియస్నెస్. అది ఎరుకొచ్చే వరకు అలా ఉంటుంది అంతే. ఏమీ లేదని మనకు అనిపిస్తూ ఉంటుంది, లేదని అనిపిస్తుంది గనుకనే శరీరంతో తిరగగలుగుతున్నాం. తర్వాత అది ఎరుకొచ్చినాక ఏదో ఉందని అందులో అనిపిస్తుందా అంటే అనిపించదు. ఇదంతా ఏకశక్తి అనేటువంటి భావాన్ని పెంచుకుంటాం. భావ ఐక్యత అంటే ఏకభావం కలుగుతుంది. అనంత భిన్నత్వం అనే సృష్టి అంతా, వేరువేరు భావనతో ఉన్న సృష్టి అంతా అది శరీరపరమైన మెలకువలో మాత్రమే. నిద్రలో ఏకత్వానికి వెళ్ళిపోయింది. అది నిద్రాస్థితిలో లేదు, ఏకత్వ స్థితికి వెళ్ళిపోయాం, ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోయాం, అద్వైత స్థితికి వెళ్ళిపోయాం. రెండవది లేదు, అనంత ఏకత్వ భావన. అందుకే నిద్రాస్థితి ఎంతో హాయిగా ఉంది. ఉన్నది ఒకటే అయితే ఘర్షణ ఎక్కడ ఉంది? లేదుగా. ఇంకా మళ్ళీ మెలకువలోకి వచ్చేటప్పటికి, మెలకువ అంటే ఏంటి? శరీరము మనస్సులు వచ్చినాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శరీర మనస్సులకి స్థితి మారదు, అది ఎప్పుడు అలాగే ఉంటుంది. దాన్ని మనం మెలకువలో కూడా ప్రయత్నించుకుంటున్నాం. సాధన అంటే అది ధ్యానం అన్నా తపస్సు అన్నా అంతే, ప్రయత్నించుకుంటున్నాం నిద్రాస్థితిని మెలకువలో. అప్పుడు ఏం చేయాలి? సర్వవ్యాపకముగా ఉన్నది ఒకటే ఇక్కడ ఆకాశము, నా చుట్టూ ఉన్న ఖాళీ. మరి నాకున్న భావన ఏంటి? నేను ఈ శరీరము, నేను మనస్సు, నాకున్న మనస్సులో ఉన్న కోటాను కోట్ల ఆలోచనలు. కాబట్టి ఈ శరీర మనస్సులను నిలపటం అంటే శరీరాన్ని ఆపగలను, మనసును ఆపలేను. మనసు భావనలతో కదులుతూనే ఉంటుంది. అందుకని మనసుకు భావాన్ని అప్పచెబుతున్నాను. ఆకాశ భావాన్ని మనసుకు అప్పచెప్పి అందులో కరిగి కలిసిపోతున్నాను. ఆ మనసుకి ఆ భావవ్యాపకత లక్షణం ఉంది. మనసు సర్వస్వమును భావించుకోగలదు. అయితే దానికి అర్థం అవ్వాలంటే, ఆకాశం మన కంటికి కనపడుతుందిగా, ఏమీ లేదు అని చెబుతున్నాం అంటే కంటికి కనపడబట్టి ఏది లేదని చెబుతున్నాం. ఏదైనా ఉందని చెప్పినా అది కంటికి కనపడబట్టే, ఏమీ లేదని చెప్పినా అది కంటికి కనపడబట్టే. ఆకాశము స్పష్టంగా కనపడుతుంది ఏమీ లేనట్టుగా, ఉన్నవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి అవి ఉన్నట్టుగా. కానీ ఉన్నవన్నీ ఎక్కడున్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఈ సృష్టి అంతా ఒక సహజత్వంలో జరుగుతుంది. ఇక్కడెక్కడ ఒక బలవంతం లేదు, అంటే ఒక ఫోర్సుబుల్ ప్రయత్నం లేదు. ఆ ఫోర్సుబుల్ ప్రయత్నం చోట ఘర్షణ వస్తుంది. ఘర్షణకి కారణం ఏంటి అంటే, మీరు ఒక ఫోర్స్ని ఒకవైపే ఉపయోగిస్తున్నారు. ఒక మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది అంటే, తాను అనుకున్నట్టుగానే జరగాలి, తాను భావించుకున్నట్టుగానే జరగాలి. ఒక చెట్టుకి అలా ఉండదు. అంటే ఊరికి మనం గమనించడానికి చెబుతున్నాం. ఓ చెట్టు తాను అనుకున్నట్టుగానే జరగాలని ఎలా ప్రయత్నించగలదు చెప్పండి? ఎవరో వస్తారు, దాని ఆకులు కొమ్మలు తుంచుకుంటారు, ఎవరో వస్తారు నీళ్లు పోస్తారు. ప్రకృతిలో ఏ గాలి వస్తుంది విపరీతంగా ఊపేస్తుంది. అని తీవ్రమైన తుఫానుల్లో చెట్లు పడిపోతుంటాయి. ఎవరో వస్తారు, పువ్వులు కోసుకుంటారు, కాయలు కోసుకుంటారు. ఎవరో వస్తారు, దానికి మేలు చేస్తారు, దానికి హాని చేస్తారు. దాని జీవితం అంతే, నిర్ధారించబడి ఉంది. ఇప్పుడు అది ఎవరు ఏమీ చేయకూడదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఉండాలి అనుకుంటే దానికి దుఃఖం వస్తుంది. సృష్టి అలా లేదు. అనంత ఆత్మశక్తి ఆకాశతత్వం ఏదుందో అది దానంతటది దానిలోనే సృష్టిగా వ్యక్తీకరించుకుంటుంది తను తాను. అంటే ఏంటి? ఇప్పుడు అక్కడ ఏ ఫోర్సు లేదు, అది దాని గుణం. పంచభూతాత్మకత దాని గుణం, చలన ప్రక్రియ దాని గుణం, దాని స్వభావం. అది తనలో తాను కదులుతుంది. ఎందుకంటే అది చైతన్యము కనుక. ఎలా కదులుతుంది? పద్ధతిగా, ప్రణాళికగా కదులుతుంది. ఎందుకనంటే అది జ్ఞానశక్తి కనుక. జ్ఞానం అంతా పద్ధతిగా ఉంది. అందుకే సృష్టి అంతా క్రమశిక్షణగా ఉన్నట్టు కనపడుద్ది మనకు. అలా ఎందుకు జరుగుతుంది అంటే అది దాని యొక్క స్వయం ప్రతిపత్తి.
దాని లక్షణమే, దాని స్వభావమే, దాని గుణమేది. ఇప్పుడు చెట్లకున్న ఆకులు, చెట్లు అంత గ్రీనరీగా ఎందుకు కనపడతాయి, అన్ని ఆకుపచ్చగానే ఎందుకు ఉంటాయి అంటే అది వాటి స్వభావం. సూర్యుడి నుంచి వెలుగు ఎందుకు వస్తుంది అంటే సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం, మంట ఎక్కడున్నా వెలుగు వస్తుంది. అది చిన్న మంట అయితే క్యాండిల్ మన ఇంట్లో వెలిగిస్తే చిన్న మంట అయితే ఆ చిన్న వెలుగు వస్తుంది. సూర్యుడు పెద్ద మంట, మనం ఊహించడానికి కలిగినంత పెద్ద గోళం, అది మండిపోతుందా, దాని వెలుగు అంతే. ఎందుకు వస్తుంది అనడానికి రీజన్ లేదు. అలాగే ఈ సృష్టిలో రీజన్స్ వెతకండి. ఇట్ హ్యాపెండ్, అది జరిగింది, అది జరుగుతున్నది, హ్యాపెనింగ్. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సృష్టికి వర్తించవు, మనిషికి వర్తిస్తాయి, అనంతాత్మశక్తికి వర్తించవు. మనిషి పరిమిత భావనలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఏర్పరుచుకున్నది మనిషి, కాలం ఏర్పరుచుకున్నది మనిషి. కాలాన్ని సృష్టిలో భావించుకుంటున్నాడు. అనంత ఆత్మశక్తికి కాలభావన అనేది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ఉన్నదే అది, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, సర్వవ్యాపక ఆకాశము, శక్తి, కాన్షియస్నెస్, ఒక స్పృహ, ఒక ఎరుక, ఒక ఉనికి. ఏంటి ఉన్నానన్న స్పృహ. స్పృహ అంటే అది. స్పృహ కోల్పోయాడు అంటాం అంటే అర్థం ఏంటి, అతనికి తను ఉన్నట్టు తెలియదు. కోమాలోకి పోయారంటాం అంటే వాళ్ళకు వాళ్ళు ఉన్నట్టు తెలియదు. స్పృహన్నా, ఎరుకన్నా, ఉనికన్నా జస్ట్ ఉన్నానను అన్న సజీవత్వ భావన నాకు తెలుస్తుంది. ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనే దాంతో అసలు ప్రమేయమే లేదు. ఉన్నదంతా నేనే అయినప్పుడు అదే ఆకాశ స్థితి. దానిలోనే అనేకం జరుగుతున్నాయి. దానికి మీకు చాలాసార్లు అనేక శీర్షికలు, ఉదాహరణలు కూడా చెప్పాను. ఇప్పుడు చెబుతాం మళ్ళీ. మన తల నుంచి కాలు వరకు మన శరీరం నిండా అనేక రోమములు ఉంటాయి, వెంట్రుకలు. అవి రాలిపోతుంటే మళ్ళీ కొత్త వేస్తుంటాయి. అసలు ఆడితే మనకు ప్రమేయమే లేదు, ఉన్నాయో తెలియదు, పోయినాయో తెలియదు. ఏదో తల మీద మాత్రం అందానికి చూసుకొని రాలిపోయే బట్టతల వస్తే కొంచెం బాధపడి విగ్గులు పెట్టించుకుంటుంటారు. కానీ తల నుంచి కాళ్ళ వరకు శరీరం నిండా రోమములు ఉంటాయి. అవి మనకు మన ఏమన్నా బాధిస్తున్నాయి. ఇప్పుడు తలకు రాసేయించుకుంటాం, బాధిస్తున్నాయి అంటే ఏ బాధ లేదు. అవి జడములా చైతన్యములా అంటే చైతన్యములే, మనలోనే ఉన్నాయిగా. కానీ వాటికి నొప్పి, బాధ ఏం తెలియదు, జడములు. అవి రాలి పడిపోతాను, పడిపోయినట్టు కూడా తెలియదు. ఇల్లు ఊడ్చేటప్పుడు బోల్డ్ వెంట్రుకలు వస్తుంటాయి. ఇంట్లో తలదూకుంటుంటారు అందరూ. అలా ఊడిపోతుంటాయి. కన్నురెప్పలు కూడా వెంట్రుకలు ఉంటాయి, అవి కూడా ఊడిపడిపోతుంటాయి, మళ్ళీ కొత్త వేస్తుంటాయి. ఇది మనలో మనకు జరుగుతున్న చర్య. దాని గురించి ఎరుక కూడా మనకు ఉండదు. ఇది కూడా ఊరుకుని పోలికగా చెప్పాను. ఆత్మశక్తికి పోలిక సరిపోదు. ఆత్మశక్తిలోనే ఉన్న పంచభూతాత్మకత దాని లక్షణం. అది ఆకాశం, దాని ఒరిజినల్ స్థితి, శక్తి స్థితి ఆకాశం. అది అనంతం, సర్వవ్యాపకం. దానిలో ఉన్నటువంటి ఆ పంచభూతాత్మకత అంటే మిగిలినటువంటి గుణములు, వాయుతత్వం, కదలటం, వెలుగు, దృశ్యానికి అనువుగా ఉండటం, ద్రవత్వం అంటే తాను పదార్థంగా మార్పు చెందగలగటం, ఘనత్వం పదార్థముగా సంపూర్ణ స్థితిని పొందడం అంటే ఉన్నానన్నట్టుగా కనిపించటం. అంటే ఆకాశ స్థితిలో అసలు ఏమీ లేదన్నట్టుగా ఎలా శక్తి ఉందో భూస్థితికి వచ్చేటప్పటికి పూర్తిగా ఉన్నాను అన్న స్థితిగా ఉంది. అది దాని ఉన్నాను అన్న బలీయమైనటువంటి భావన ఘనత్వంగా ఉంది. అంతే, అంతకు మించి ఏం లేదు. అది ఎప్పుడూ ఉన్నది. ఇప్పుడు మనం ఉన్నాను 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 అని గుర్తు చేసుకుంటాం, రోజు గుర్తు చేసుకోంగా. ఉన్నాంగా మనం, ఎక్కడికి పోయాం? నేనున్నాను నేనున్నానని అనుకుంటారు ఎవరన్నా? ఒకళ్ళు అనుకుంటున్నారు, ఇంకో పిచ్చోళ్ళు అంటాం. అనంత ఆత్మశక్తి స్థితి అలా ఉంటుంది. నేనున్నానని అనుకోవక్కర్లా, కానీ ఉన్న భావన ఉంటుంది. అదే ఉనికి, అదే ఎరుక.
దీన్ని అర్థం చేసుకోవటమే భావరూపంలో. ఈ సృష్టి అంతా అనంతాత్మ శక్తిలోని అంతర్భాగం, విడిగా లేదు. ఇప్పుడు మన లోపల, మన శరీరం లోపల సుమారుగా 37 లక్షల కోట్ల 38 లక్షల కోట్ల కణజాలం ఉంటుంది. ఇది సైన్స్ చెబుతుంది. ప్రతి కణము తనను తాను వేరు వేరు అనుకుంటుంది. అంటే మన లోపల 37 లక్షల కోట్ల మంది ఉన్నారు. భూమి మీద మనుషులు ఎలా ఉన్నామో అలా మన లోపల. అంటే ఒక విశ్వానికి ప్రతీకగా మనిషి ఉన్నాడు. మనం పిండాండము అంటే ఒక పిండ రూపంలో తల్లి గర్భంలో తయారై బయటకు వచ్చాం, పిండాండము. ఈ సృష్టిని బ్రహ్మాండము అన్నారు. అంటే బ్రహ్మము అనేటువంటి అండము, బ్రహ్మాండము. ఇంకా అంతకంటే ఇంకా లేదు, అది హైయెస్ట్. బ్రహ్మాండములో పిండాండాలు ఉన్నాయి. అంటే మనకి పిండాండము అని, అండము అంటే గుడ్డు ఆకృతి అని, అంటే గోళాకారంలో ఉంది సృష్టి అని, గుడ్డులాగా. అందుకని అండము అన్నారు. అది మనకు తెలుసు కాబట్టి తెలిసిన పేర్లు పెట్టారు చెప్పడానికి. కానీ భావనలో ఊహది. భావనకి వెళ్ళిపోయేటప్పుడు ఊహాత్మకం అక్కడ, అంతే తప్ప ఒక అండాన్నో పిండాన్నో మీరు ఊహించుకుంటూ కుదరదు. పిండం అంటే మాతృగర్భంలో తయారయ్యి బయటకు వచ్చేటువంటి అన్నింటినీ పిండములు అంటారు. కొన్ని జంతువులు కూడా మాతృగర్భంలోనే తయారైపోయి జంతువులు బయటకు వస్తాయి. అలాగే మనుషులు కూడా మాతృగర్భంలో పూర్తిగా తయారైపోయి శరీరం బయటకు వస్తుంది. వాటిని పిండ రూపంలో తయారవుతుంది అంటారు. ఒక మనిషి శరీరము పిండాండము, అది బ్రహ్మాండానికి సారూప్యత. ఇంకా నువ్వు బ్రహ్మాండం అంతా ఎతక్కర్లా, నేను తెలుసుకుంటే చాలు. మనలో ఉన్న కణజాలము 38 లక్షల కోట్లు లేదా 39 లక్షల కోట్లు. కొన్ని రౌండ్ ఫిగర్ కావాలంటే ఒక 40 లక్షల కోట్లు. అర్థం చేసుకోవటానికి కొంచెం అటు ఇటు అయితే ఏమైంది అంటే 40 లక్షల కోట్ల మనుషులు మనలో ఉన్నారనుకోండి. ఒక్కొక్క కణం ఒక మనిషి అనుకోండి. అలా సృష్టి మొత్తం ఎలా ఉన్నాయో మన లోపల అలా ఉన్నాయి. కానీ ఇది సూక్ష్మ సైజులో ఉన్నాయి. మన కణం అసలు మన కంటికి కనపడదు. మైక్రోస్కోప్లో పెట్టి 1,00,000 రెట్లు దాన్ని పెంచి చూస్తారు. 1,00,000 రెట్లు పెరుగుద్ది మైక్రోస్కోప్లో పెట్టగానే. అలాంటివి తయారు చేసుకున్నారు. ఇంకా కొత్త పరికరాలు ఇంకా వచ్చి ఉండొచ్చు, 1,00,000 రెట్లు కూడా పెంచవచ్చు. అప్పుడు అది ఒక ధూళి కణంలా కనబడుతుంది 1,00,000 రెట్లు పెంచితే. ఇవన్నీ నేను చెప్పే ఉదాహరణ అర్థం చేసుకోవటానికి. ప్రతి కణము నేను సపరేట్ మనిషిని అనుకుంటుంది. అంటే సపరేట్గా ఇండివిజువాలిటీ ఫీల్ అవుతుంది, నేను 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 అని. అలా కణముల కూర్పు మన శరీరంలో కాళ్ళు చేతులుగా, అవయవాలుగా, కన్ను ముక్కు చెవులుగా, తల నుంచి కాళ్ళ వరకు మొత్తం అన్ని కణములే. చర్మం అయితే చర్మ కణములు, మాంసం అయితే మాంస కణములు, ఎముకలు అయితే ఎముకల కణములు. ఏ అవయవాలు కణములకు పేర్లు పెట్టారు అంతే. కానీ అన్ని కణములే. మనం తీసుకునే ఆహారం అంతా ఆ కణముల బ్రతుకుకు ఉపయోగపడుతుంది. అవి బ్రతికి కణములు మించి చనిపోతుంటాయి. అప్పుడు కొత్త కణములు తయారవుతూ ఉంటాయి, అంటే కొత్త జీవులు. ఈ ప్రాసెస్ అంతా సాగినంత కాలం, కొత్త జీవులు తయారవనంత కాలం, అంటే మనం తిన్న ఆహారం ద్వారా కొత్త జీవులు అంటే కణములు తయారయ్యి చనిపోయిన కణముల ప్లేసులో ఈ కొత్త కణములు వెళ్ళి అక్కడ ఈ శరీర అవయవముల పనితీరుకు సహకరిస్తూ ఉంటాయి. ఆ విషయం వాటికి కూడా తెలియదు. అవి బ్రతుకుతున్నాను అనుకుంటున్నాయి. కానీ మొత్తంగా శరీరం ఉంది అక్కడ. ఈ శరీరంతో నేను బతుకుతున్నానని మనం అనుకుంటున్నాం. మనలో ఉన్న 40 లక్షల కోట్ల కణములు దేనికది నేను బతుకుతున్నాను అనుకుంటుంది. అందులోనూ చచ్చిపోయే కణాలు ఉన్నాయి, మళ్ళీ పుట్టి కొత్తగా వచ్చే కణాలు ఉన్నాయి. చచ్చిపోయినప్పుడల్లా మనుషుల్లాగానే వెళ్ళిపోయారు అనుకుంటున్నాయి ఆ కణాలు కూడా. అయ్యో కొంతమంది మా ఫ్రెండ్స్ పోయారు, చనిపోయారు. కొత్త ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు, మళ్ళీ కొత్త కణాలు వస్తున్నాయి ఆహారం నుంచి. కొత్త ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి. ఉన్న కణాలు బ్రతకడానికి ఏంటి? మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే ఆహారం. ఉన్న కణాలను బతికించేది కూడా అదే. ప్రతి కణము తను బ్రతకడానికి ప్రయత్నించుకుంటుంది లోపల.
లోపల ఒక పెద్ద సృష్టి జరుగుతుంది, అది మనకే తెలియదుగా. మన శరీరంలో సృష్టి మనకు తెలుసా? మనం మొత్తంగా ఏమనుకుంటున్నాం? నేను అనుకుంటున్నాం. మనకు తెలుసు బయట సృష్టి, ఈ శరీరం మొత్తంగా నేను అని బయట సృష్టిని చూస్తున్నాం. కానీ మన లోపల బయట సృష్టి ఎంత ఉందో అంత సృష్టి మన లోపల ఉంది, సూక్ష్మాంశలో ఉంది అంతే. బయట సృష్టి ఘనాంశలు పెద్దగా ఉంది, దానికి ప్యారలల్గా సూక్ష్మాంశలో మన సృష్టి, మన మొత్తం శరీరం అంతా ఆ సృష్టి లాగానే ఉంది, ఆ సృష్టిని పోలే ఉంది. అందుకని నువ్వు తెలుసుకుంటే మొత్తం విశ్వం తెలిసినట్టే. విశ్వాన్ని తెలుసుకోవడం కుదరదు, అది అనంతం, ఉన్నదదే. ఒకవేళ విశ్వాన్ని తెలుసుకుంటాం కుదరదు, ఎందుకు కుదరదు అంటే తెలుసుకుందామని నువ్వు వెళ్ళావనుకో అందులో కలిసిపోతావు, అప్పుడు నువ్వు విశ్వం అయిపోతావు. వీడిగా చెప్పడానికి నువ్వు ఉండవు, అది కుదరదండి. వాళ్ళే జీవన్ముక్తులైనటువంటి మహానుభావులు. అంటే సముద్రంలో ఒక సముద్రాన్ని కొలుద్దామని ఓ ఉప్పు బొమ్మ, ఓ సాల్ట్ బొమ్మ లేదా ఒక ఐస్ బొమ్మ, సముద్రాన్ని కొలుద్దాం, దాని లోతు, దాని వెడల్పు, దాని పొడవు మొత్తం అన్ని ప్రజలకు చెబుదాం అని చెప్పి వెళ్ళింది. అలాంటిదే మనం చేసే ప్రయత్నం కూడా. మొత్తం ప్రపంచాన్ని, విశ్వాన్ని తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఆ ఉప్పు బొమ్మ సముద్రంలోకి దిగి వెళ్ళగానే ఏమవుతుంది? ఉప్పు సముద్రంలో కలిసిపోద్ది, కరిగిపోయే గుణం ఉంది. ఎందుకని ఆ సముద్రం నుంచే ఉప్పు వచ్చింది. ఐస్ అయినా ఎంత కరిగిపోయే గుణం ఉంది, ఎందుకని అది దాని స్థితి, ద్రవస్థితే ఘనత్వాన్ని పొందితే ఐస్ గడ్డ అయింది. అది ఇది ఒకటే జాతి, కలిసిపోయినాయి. అలాగే నువ్వు అనంతాత్మశక్తి స్వరూపానివే. నువ్వు శరీర భావనలో ఉన్నంతకాలం సృష్టి కనపడుతుంది. అసలు ఈ సృష్టి ఏంటి, ఈ విశ్వం ఏంటి తెలుసుకుందాము అని నువ్వు ప్రయాణించావు అనుకో, మొత్తం దీనికి ఆధారంగా ఉన్న అనంత ఆత్మశక్తి. నువ్వు తెలుసుకునేటప్పుడు సముద్రంలోకి దిగిన ఉప్పు బొమ్మలా ఉంటావు, సముద్రంలోకి దిగిన ఐస్ గడ్డలా ఉంటావు. అది నువ్వు ఒకటే, వేరువేరు కాదు, స్వీయ లక్షణములే కలిగి ఉన్నావు. అందుకని నువ్వు అందులో కలిసిపోతావు, కరిగిపోతావు. తిరిగి వచ్చి చెప్పడానికి నువ్వు ఉండవు. ఇప్పుడు ఉప్పు బొమ్మ తిరిగి రాలేదు, కలిసిపోయింది, కరిగిపోయింది, సముద్రం అయిపోయింది. ఇప్పుడు ఉప్పు బొమ్మ ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. ఐస్ బొమ్మ ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. దీన్ని నువ్వు జ్ఞానంతో అర్థం చేసుకొని నీలో జ్ఞానాన్వేషణలో, జ్ఞాన భావ పరంపరలో నువ్వు భావ వైశాల్యాన్ని పొందుతావు తప్ప అనంత ఆత్మానుభవం అనేది ఓ బెల్లం ముక్క తిన్నట్టో, పంచదార తిన్నట్టో, స్త్రీ పురుష కలయికలాగానో, ఓ దృశ్యం చూసినట్టు, ఒక శబ్దం విన్నట్టు కలిగే అనుభవం కాదు. భావానుభవం, భావంలో అర్థమవుతుంది అది ఎంత అని. అదొక భావానుభవం. ఆ ఏకత్వ భావం కలుగుతుంది. కలుగుతుందా అంటే ఎందుకు కలగట్లేదు? నిద్రలో రోజు కలుగుతుందిగా. మరి అదేంటండి నిద్రలో కలిగింది మెలకువలో ఎందుకు కలగట్లేదు అంటే, మెలకువ అంటేనే శరీర మనస్సులతో జరగటం. అప్పుడు శరీర మనస్సుల భావాలు ఉన్నాయి. శరీర మనస్సుల భావాలు ప్రాణశక్తి భావానికి అడ్డుపడుతున్నాయి. నిద్రలో ఏం జరిగింది? శరీర మనస్సుల భావాలు ప్రాణశక్తి భావానికి అడ్డుపడలేదు, అవి నిద్రపోయినాయి. అప్పుడు ప్రాణశక్తి భావం ఏకభావంగా ఉండిపోయింది. అందుకని మనకు అసలు నేనున్నానన్న తలంపు కూడా లేదు. నేనున్నానన్న తలంపు ఎప్పుడు వస్తుంది? మీరుంటే, నాకు భిన్నంగా ఇంకొకటి ఉంటే. ఏదైనా సరే నాకు భిన్నంగా ఇంకొకటి ఉంటే నేను అనే మాట మాట్లాడతాను, నేనని చెప్పాలనిపిస్తుంది. అసలు నాకు భిన్నతే లేనప్పుడు నేను అనే భావం ఎందుకు పడుతుంది? ఉన్నానన్న భావం ఉంటుంది అంతే, ఉనికి, ఎరుక, స్పృహ. అదే ఆకాశ శక్తి. అందుకని ఆకాశమునకు నేను అని చెప్పడానికి ఏం ఉండదు, అసలు చెప్పదు. అది అదే నిద్రాస్థితి. నేనని చెప్పలేని స్థితి, చెప్పడానికి రెండవది ఉండాలి అక్కడ. మెలకు వచ్చేటప్పటికి నేను నేను నేనని మాట్లాడతాం. ఎందుకంటే అన్నీ బోర్డులు ఉన్నాయి, రెండవది ఒకటేంటి, అనేకం ఉన్నాయి నాకు భిన్నంగా. అని నేను అనబోతే కుదరదు జీవించటం. అది శరీర మనస్సుల స్థితి. ఏమంటే మెలకువలో నాకెందుకు ప్రాణశక్తి నాలోనే ఉందిగా, ఆ భావం కలగట్లేదు అంటే
ఆ భావమునకు శరీర మనోభావములు అడ్డుపడిపోతున్నాయి. వాటి అట్టడుగున మూలభావంగా ఉంది అది. మనం శరీరం నేనని నమ్మినంతకాలం, మనసు నేనని నమ్మినంతకాలం, ఆ మనోభావాలు నమ్ముతూ జీవించినంతకాలం ఆ సత్యతలోనే ఉంటాం. ప్రాణశక్తి భావానికి ఎప్పటికి వెళ్ళం. అది రోజు నిద్రలో వెళ్తున్నాం, దాన్ని గమనించకుండా నిద్రని వదిలేస్తాం. అంతే. ఇక్కడ సాధించడానికి ఏం గొప్ప విశేషం ఏం లేదు. అంటే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, దీన్ని అర్థం చేసుకోవటమే తప్ప అంతరంగంలో అర్థం చేసుకున్నప్పుడు, ఇప్పుడు సాధనలో అర్థం చేసుకున్నప్పుడు కాసేపు నిలబడుతుంది. ఆకాశ ధ్యానం కాసేపు నిలబడవచ్చు. కానీ మనం మెలకువలో కదా ఆకాశ ధ్యానం చేస్తున్నాం. అంటే మనం ఎక్కడ చేస్తున్నాం? శరీర మనస్సుల స్థితిలో ప్రాణశక్తి స్థితిని ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అక్కడ డామినేటింగ్ గా ఉన్నాయి ఏంటి? శరీర మనోస్థితులు, ప్రాపంచిక భావములు, సృష్టి భావములు, అనేకత్వము. ఆ భావన చేసేటప్పుడు ఒక్కోసారి కుదరొచ్చు. ఎందుకని కుదిరే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకు తక్కువ అంటే మనం శరీరం వైపు నుంచి, మనస్సు వైపు నుంచి, సృష్టి వైపు నుంచి వెళ్తున్నాం. ధ్యానం అంటేనే నేను కూర్చుంటున్నానని నాకు తెలుసుగా, అది శరీర భావన, మనోభావన. నేను ఇంట్లో ఉన్నానని తెలుసుగా, తలుపులు వేసుకున్నానని తెలుసుగా, ఫ్యాన్ వేసుకున్నానని తెలుసుగా, ఏసీ వేసుకున్నానని తెలుసుగా, ఎలా కూర్చున్నాను, ఏ భంగిలో కూర్చున్నానో తెలుసుగా, శరీర భావన, స్థూల భావన తెలుస్తుందిగా, శరీర బరువు తెలుస్తుందిగా, శరీరం ఉన్నట్టు తెలుస్తుందిగా. ఏ దోమ కుడితే, ఏ చేమో కుడితే, ఏగో వాలితే కూడా తెలుస్తుందిగా, శబ్దాలు వినపడుతున్నాయిగా. నిద్రాస్థితి అనేది సృష్టి సహజ ఏర్పాటులో శరీరానికి జరిగింది. అది అందువలన దానంతటా అందులోకి వెళ్ళిపోతున్నాం. అలాగే ఇక్కడ కూడా మీరు ప్రయత్నించినప్పుడు కూర్చోండి, అంతవరకే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో కూడా ఇప్పుడు కాళ్ళు మడతలేసి కూర్చుంటేనే కాళ్ళు తిమ్మిరెక్కిపోయినాయి అనుకోండి, తీసేయండి, మీకు ఫ్రీగా పెట్టుకోండి. నడువు నొప్పడుతుంది అనుకోండి, ఫ్రీగా కూర్చోండి. దేనికన్నా అనుకోండి, చక్కగా ఫ్రీగా కూర్చోండి, లేచిపోయి మామూలుగా పనులు చేసుకోండి. ఎక్కడ ఏ బలవంతత వద్దు, అసలు బలవంతమైన పనే వద్దు, అసలు బలవంతత వద్దు. ఎందుకనంటే దానంతట అది కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటుంది. మీరు కంగారు ఎందుకు పడతారు? మీరు కంగారు పడి ఎక్కడైతే ఫోర్స్ చేస్తారో, ఇప్పుడు కాలు తిమ్మిరెక్కింది, నొప్పి తెలుస్తుంది, అయినా కూర్చుంటానన్నారు అనుకో, ఏముంటుంది? నొప్పి తెలుస్తూ ఉంటుంది. అంటే అయినా కూర్చుంటే జరిగేది ఏంటంటే ఏం లేదు, నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఆ కాలు తిమ్మిరి పెరుగుతూ ఉంటుంది, ఆ నడువు నొప్పి తెలుస్తూ ఉంటుంది, ఆ మెడ నొప్పి తెలుస్తూ ఉంటుంది, కాసేపటికి తలనొప్పి కూడా అవుద్ది. అప్పుడు సాధన వల్ల అది శరీరాన్ని హింసించుకోవటం అయింది, మనసుని హింసించుకోవటం అయింది. మనసు కదలికలను ఆపుదామని బలవంతంగా చేసినదే. ఎందుకని మనం ఇప్పుడు మెలకువలో ఉండేది ఎప్పుడు కూడా శరీర మనోస్థితుల్లో. వాటిని హింసించొద్దు, వాటితో మైత్రి చేసుకుందాం. వాటికి ఇబ్బంది కలిగినప్పుడు ఆపేద్దాం. అప్పుడు శరీరానికి అర్థమవుద్ది, మనసుకు అర్థమవుద్ది. అది కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే. ఎలా కొద్ది కొద్దిగా అలవాటు చేసుకుంటే అంటే ఎంత సహజంగా సాధన ఉండాలి అంటే, మాతృగర్భంలో ఎలా డెవలప్ అయ్యామో మనకు తెలియదు, కానీ శరీరం మీదకి వచ్చి, భూమి మీదకి శరీరం వచ్చేటప్పటికి మొత్తం శరీరం తయారైపోయింది పసిబిడ్డగా. అక్కడి నుంచి ఏ ఒక్క రోజైనా శరీరం ఎదగటం మీరు గమనించారా? మీకు తెలుస్తూ జరిగిందా? మన శరీరమే కాదు, మీరు మొక్కను పెట్టారు, భూమిలోకి ఒక విత్తనాన్ని పాతారు. భూమిలో ఏం జరిగిందో మనకు తెలీదు, కానీ మొక్క భూమిని చీల్చుకొని పైకి వచ్చింది, కనపడింది, మొలకలు వచ్చినాయి. కానీ మొక్క ఎదగటం ఎప్పుడైనా చూసారా? పువ్వు విచ్చుకోవటం అనే ప్రాసెస్ మీ కంటికి కనపడింది ఎప్పుడన్నా? మీరు విచ్చుకున్న పువ్వుని చూశారు, మొగ్గను చూశారు. అది ఎప్పుడు విచ్చుకుంటుందో మీకు తెలియదు, మన కళ్ళ ముందు జరగలేదు. అంటే మన కన్ను గమనించలేదు దాన్ని. అంత స్లో ప్రాసెస్లో జరుగుతుంది పువ్వు విచ్చుకోవటం. మన కన్ను ఒకవేళ మనం అక్కడే కూర్చొని 24 గంటలు చూస్తున్నా కూడా మనకు కనపడదు అది. అలా ఒక మొక్క ఎదగటం మనకు కనపడదు. ఎందుకని? అంత స్లో ఉంది, కన్ను గమనించలేదు దాన్ని.
కంటికి అది స్టడీగా ఉన్నట్టు కనపడుతుంది, కానీ మొక్క ఎదిగి కనపడుతుంది, పువ్వు ఇచ్చుకొని కనపడుతుంది, మనిషి పెరిగి కనపడతాడు, మనిషి మార్పులకు లోనవుతూనే ఉన్నాడు. కానీ మనిషి శరీర ఎదుగుదల తెలియదు. నువ్వు ఒక మనిషి ముందు రోజులు కూర్చొని చూస్తున్నా నీ కంటికి ఆ గ్రహింపు కనపడదు. అది మన కంటి సామర్థ్యంలో లోపం అంతే. అలా మన కంటికి ఇవ్వబడింది అంతే శక్తి. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎటువంటి జీవులు ఇవన్నీ గమనించుకోకపోతే మనం చాలా దెబ్బతింటాం. సాధనలో జరుగుతున్న ప్రాసెస్ దానంతట అది జరుగుద్ది. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నా శరీర ఎదుగుదల తరుగుదల, ఏదైనా పెరుగుదల తరుగుదల, జననం నుంచి మరణం వరకు దానంతటా జరిగిపోతుంది. నేను మాతృగర్భంలోకి అసలు ఎప్పుడు వెళ్ళానో కూడా నాకు తెలియదు, నా ప్రమేయమే లేదు. తల్లిదండ్రులు కలయిక వలన జరిగింది అది. కొన్ని నేను తండ్రిలో ఉన్నానా తల్లిలో ఉన్నానా అది కూడా నాకు తెలియదు. కానీ కలయిక, ఆ వాళ్ళిద్దరి వీర్య కణముల కలయిక జన్మ వచ్చిందండి. అక్కడ నేననే ప్రమేయత లేదు. కానీ సృష్టిలో భిన్నత్వం అనేకం ఉండటం వలన, మనలాంటి మనుషులు అనేక మంది ఉండటం వలన, చెట్లు అనేకం, పొట్లు అనేకం, గొట్లు అనేకం, అనేక రకములు ఉండటం వలన, అవి భిన్నముగా కనపడటం వలన నేను 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 అని మనం మాట్లాడుతున్నాం. అంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పాల్సి వస్తుంది. అక్కడ నేను పుట్టింది, కానీ పుట్టిన నేనుకి హక్కు లేదు, దానికి స్వతంత్రత హక్కు లేదు. దానంతటా ఆ నేను శరీరం పెరిగిపోతుంది. నేననేది ఇదే నేనని కాదు, భిన్నంగా మీరు ఉన్నారు కాబట్టి నేను అంటున్నా, ఇది నేను అంటున్నా. భిన్నంగా అనేక ఉన్నాయి కాబట్టి ఇది నేను అంటున్నా. కానీ ఈ నేను మీద నాకే అధికారం లేదు. ఇప్పుడు దీనిని నేను పెరగకుండా ఉంచలేను, ఎవరూ ఆపుకోలేను, వ్యాధులు రాకుండా చేసుకోలేను, ఆకలి లేకుండా చేసుకోలేను. నేను అన్నీ అది అడిగినవన్నీ చేయాల్సిందే. ఆకలిస్తే ఆహారం తెచ్చుకోవాల్సిందే, మలమూత్ర విసర్జనలు అది చెప్పినప్పుడు చేయాల్సిందే, నేను చేయాలనుకున్నప్పుడు కుదరదు. నిద్ర దానికి వస్తే నిద్రపోవాల్సిందే, నేను నిద్రపోవాలనుకుంటే కుదరదు. మెలకువ దానికి వచ్చినప్పుడు లేవాల్సిందే, నేను మేలుకోవాలంటే కుదరదు. దానికి మెలకువ రాకుండా నేను మేలుకోలేను. అంటే నేననేది కేవలం అనేకత్వం ఉండటం వలన నేనని చెబుతున్నాను తప్ప, నేనును పరిశీలించుకుంటే అసలు ఆ నేను మీద నాకు ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి సాధికారత లేదు, స్వయం అధికారం లేదు. దానంతటది జరిగిపోతుంది. స్త్రీ పురుషుల కలయికలో ఆ వీర్య కణములు రెండూ కలిసి మాతృగర్భంలో పెరగడం అనే ప్రాసెస్ కూడా దానంతటా జరిగిపోతుంది. లేదంటే స్త్రీ పురుషులు కలిశారు కదా, అది వాళ్ళ ప్రయత్నమే కదా అన్నారనుకో, కలవాలనే కోరిక ఆకర్షణ పెట్టబడి దానంతటే జరిగిపోతుంది. అది కూడా పెట్టబడకపోతే లేదు, అన్ని పెట్టబడినాయి, ఉంచబడినాయి. అలా మన శరీరము దానంతటా అది నేను అంటున్నాను తప్ప, ఎందుకు నేను అంటున్నాను అంటే మళ్ళీ అక్కడ చెప్పుకోవాలి, అనేక ఉన్నాయి కనుక ప్రతిదీ నేను నేను అంటుంది అంతే. నేను ఎంతవరకే, నువ్వు నేను కాదని భేదభావం అంది. అంతే తప్ప నేను మీద మనకి ఎటువంటి సాధికారత అధికారత స్వయం ప్రతిపత్తి లేదు. మనకి లేనప్పుడు ఏం జరుగుతుంది, దానంతట అది జరిగిపోయే విధంగా ఉంది సృష్టి మొత్తం. సృష్టి అంటేనే అది, సృష్టి అంటేనే దానంతట అది జరిగిపోతున్నది. ఇప్పుడు దానంతట అది జరిగిపోయేదాన్ని ఎలా జరగనివ్వాలి మనం? సాధనలో కూడా దానంతట అదే జరగనివ్వాలి మనం, దానంతట అదే జరుగుతుంది. మరి ఇంకా నేను సాధన చేసేది ఏముందండి? నేను అనుకుంటున్నావు కాబట్టి కూర్చో. నేను అనుకుంటున్నావు కదా, నువ్వేం చేయగలవు? ఇప్పుడు నిజంగా నిద్రపోదామని వెళ్ళామనుకోండి, ఏం చేయగలం? శరీరాన్ని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టగలం తప్ప వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి నిద్రపోగలమా? లైట్ స్విచ్ చేసినట్టు స్విచ్ తీసినట్టు నిద్రపోవటం, మెలకు తెచ్చుకోవటం కుదురుద్దా? అందుకే ప్రత్యేక సమయాలలో మేలుకోవాలనుకున్నప్పుడు అలారములు పెట్టుకుంటారు, అంటే పెద్ద శబ్దం చేసుకుంటారు, లేదా ఎవరికో చెబుతారు లేపండి అని. ఇప్పుడు మా అబ్బాయి చదువుకుంటున్నాడు వేరే చోట, ఎక్కడ అవి క్లాసులో ఉన్నప్పుడు పలానా టైంకి లేపమని చెబుతాడు, మేము ఫోన్ చేసి లేపుతాం, తన అలారం పెట్టుకుంటాడు. మన అందరం అంతే.
ఇప్పుడు నా అంతటా నేను 7ంటికి లేవవలను, లేదా 4ంటికి తెల్లవారుజాము 3 గంటలకు లేవవలను అనుకున్నాను. 3ంటికి టక్కన మెలకు వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు అలారంతో పని ఎందుకు? అంటే నాకు నేను చెప్పుకున్నా కూడా జరగదు. దానికి ఏ అలవాటు ఆ అలవాటు ప్రకారం వెళ్ళిపోద్ది. ఏం అలవాటు చేసామని పొద్దున్నే 6ంటికి లెగిస్తాం అనుకోండి, 6 దాకా నిద్రపోదు. ఒక్కోసారి అనుకోకుండా దాని అంతటా అది లెగిసి కూర్చుంటుంది అర్ధరాత్రి. అనేక సార్లు మధ్యలో మెలకు వస్తుంది. అది శారీరక ప్రక్రియల తీరులో జరుగుతుంది ఎక్కడో. ఇవన్నీ మన చేతిలో లేవు అసలు. మన జననం మన చేతిలో లేదు, మన మరణమే మన చేతిలో లేనప్పుడు మధ్యలో జీవితం మన చేతిలో ఉన్నదని మనం అనుకోవటమే నేననేటువంటి పెద్ద మాయ, పెద్ద భ్రమ, పెద్ద మిథ్య అని చెప్పారు. దానంతటా అది సాగిపోతుంది. అప్పుడు ఏం చేయాలండి? ఏమి చేయకుండా కూర్చోమంటారా అని అడుగుతాడు. మళ్ళీ తెలివి తక్కువ వాడు వచ్చి, ఏమి చేయక్కర్లేదా అంటాడు. ఒరే నాయన, చెయ్యాలనిపించేది చెయ్యటానికి అవసరమైన శక్తి కూడా ఇవ్వబడింది. నడవడానికి కాళ్ళు ఇవ్వబడినాయి, నడుస్తావా లేదా నీ ఇష్టం. పనులు చేసుకోవడానికి చేతులు ఇవ్వబడినాయి, కదుపుతావా లేదా నీ ఇష్టం. చూడటానికి కళ్ళు ఇవ్వబడినాయి, చూస్తావా లేదా నీ ఇష్టం. వినటానికి చెవులు ఇవ్వబడినాయి, వింటావా లేదా నీ ఇష్టం. వాసన చూడటానికి ముక్కు ఇవ్వబడింది, చూస్తావా లేదా నీ ఇష్టం. రుచులు తెలుస్తూ తింటావా లేదా నీ ఇష్టం. కానీ తింటే రుచి తెలుసుకోకుండా ఉండటం మాత్రం కుదరదు. చూస్తే దృశ్యం కనపడకుండా ఉండటం మాత్రం కుదరదు. శబ్దం అయితే మాత్రం వినపడకుండా ఉండటం కుదరదు. స్పర్శ తగలకుండా ఉండటం కుదరదు. ఏదో ఒక స్పర్శని అనుభవిస్తూనే ఉంటాను, తప్పించుకోలేవు. ఇంతకీ ఇవన్నీ ఇంద్రియాలు నా పరిధిలో ఉన్నాయి, నా చేతిలో ఉన్నాయి, నేనని గొప్ప అనుకుంటున్నావు. కాదు, నువ్వు తప్పించుకోలేవు. అందుకే దోమల బాధ పడలేక ఆలౌట్లు పెట్టుకుంటున్నావు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దోమచాలు మన్నే నరకం చూపించేస్తుంది. అంటే ఏంటి? మనం కంపల్సరీ పెట్టబడిన వాటిలో ఇరుక్కుపోయి ఉన్నాం. అది తెలుసుకోండి. అది శరీరం అండి. శరీర పంజరంలో ఇరుక్కుపోయి ఉన్నాం. అలా స్త్రీ పురుష ఆకర్షణ పెట్టబడింది బలంగా, ఆకలి పెట్టబడింది. అందుకని ఆహారం తింటున్నాం. మలమూత్ర విసర్జనని విసర్జించాలని సూచన ఇవ్వబడుతుంది, శరీరం ఇస్తుంది. అందుకని విసర్జిస్తున్నావు. మరి నేనెక్కడ ఉంది? నేననుకో, నా ఇష్టం అనుకో, నా ఇష్టం వచ్చినప్పుడు నేను ఇప్పుడు మొత్తం ఖాళీ చేసేసేయాలి, మలం ప్రేగంతా ఖాళీ అయిపోవాలి అని కూర్చుంటే ఖాళీ అయిపోతుంది. అవదు. మూత్రం అంతా విసర్జించేయాలి, అవదు. అసలు శరీరం మీద నాకు అధికారం ఆధిపత్యం ఉండి హాస్పిటల్స్ ఎందుకు? ఇన్ని రకాల జబ్బులు వస్తాయా? ఇన్ని హాస్పిటల్స్ ఉంటాయా? అసలు నేనన్న నా శరీరం మీద నాకు సాధికారత లేదు, స్వయం అధికారత లేదు. మరి నేనని ఎందుకు అంటున్నానంటే అనేక నువ్వులు ఉన్నాయి కాబట్టి నేనని చెబుతున్నా, ఇది నేనని చెబుతున్నా, అంతే తప్ప ఇది నా కంట్రోల్లో లేదు. ఇది నా కంట్రోల్లో లేనప్పుడు ఇది నేనెట్టవుద్ది? వ్యావహారికంగా నేనని మాట్లాడుతాను అంతే. అప్పుడు దాన్ని పరిశీలిద్దాం. పరిశీలిస్తే నా శరీరాన్ని నేను పరిశీలించుకోగలను. ఎందుకని? దాని గురించి నాకు అన్ని తెలిసేలానే ఉందిగా. మీ శరీరం అయితే నాకు తెలియదు, మీ అంతరంగం అయితే నాకు తెలియదు. నాది నాకు తెలుస్తుందిగా. నా స్పర్శ నాకు తెలుస్తుంది, నా రుచి నాకు తెలుస్తుంది, నా దృశ్యం నాకు తెలుస్తుంది, నా శబ్దం నాకు తెలుస్తుంది, నా వాసన నాకు తెలుస్తుంది, నా అంతరంగ భావ పరంపర మొత్తం నాకు తెలుస్తుంది. అది మనసు. అంటే నా మనసు మొత్తంగా నాకు తెలుస్తుంది, నా శరీరం మొత్తంగా నాకు తెలుస్తుంది. కానీ దాన్ని గమనిస్తే దానంతట అది సాగిపోతుంది. దానంతట అది సాగిపోయే దాంతో ఏర్పడిన మనసు ఇది. మనసు కూడా నిజం కాదు, దానంతట అది సాగిపోయే శరీరంతో ఏర్పరుచుకున్న మనసు అది. అంటే మొత్తంగా గమనిస్తే శరీరము మనసు అనేవి వ్యావహారికంగా బ్రతకడానికి ఉపయోగపడుతున్నటువంటి వ్యావహారిక సత్యములుగా తీసుకోవచ్చు తప్ప మొత్తం అసత్యాలే. ఎందుకంటే అందుకే ఇద్దరు మనుషులు కలవదు, ఎవరి భావన వాళ్ళదే, ఎవరి గొడవ వాళ్ళదే. అందుకని నా కుటుంబ సభ్యులు ఎవరో నా మాట అనలేదని బుర్రలు కూడా పాడు చేసుకోబాకండి. అసలు నువ్వే నీ మాట వింటలేదు. వాళ్ళు ఏమైపోతారో అని భయపడబాకండి. అసలు నువ్వే ఎదుటి అయిపోతావు. చాలా మంది భయాలు ఇవే. నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోద్ది, మా ఆయన ఏమైపోతాడు, మా ఆవిడ ఏమైపోద్ది, మా నాన్న ఏమైపోతాడు, మా అమ్మ ఏమైపోద్ది. భయం.
అసలు నువ్వే ఏదో ఒకటి అయిపోతావు. ఈ అయిపోవటమే ఇక్కడ ఉంది. ఏదో ఒకటి అవుతానే ఉంటుంది రోజు. దాన్ని అంగీకరించండి. ఎందుకని అసలు రోజు జరిగేదాన్ని అంగీకరించకపోవటం ఏంటి? ఇప్పుడు సూర్యుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు, నువ్వు అసలు పట్టించుకుంటున్నావా? అలవాటైపోయింది, పట్టించుకోవుగా. వర్షాకాలం వర్షాలు పడతాయి, శీతాకాలం చలి వస్తుంది, వేసవకాలం ఎండ వస్తుంది, పట్టించుకుంటున్నావా? నువ్వెందుకు పట్టించుకుంటావు? ఋతువులు వస్తున్నాయి, నీకు ఇబ్బంది కలిగిస్తే వేసవకాలం అయితే ఏసీలు పెట్టుకున్నావు, ఫ్యాన్లు వేసుకున్నావు, గొడుగులు కొనుక్కున్నావు, రెయిన్ కోట్లు కొనుక్కున్నావు. దానికి ఏం చేయాలో అవి చేసుకున్నావు. ప్రకృతిని నువ్వేమీ చేయలేవని నీకు తెలిసి వదిలేసావు. ఏమీ చేయలేనప్పుడు వదిలేసావు. ఇక్కడ కూడా ఏమీ చేయలేవు, నానెందుకు పీక్కుంటున్నావు? ఎందుకు ఏమీ చేయలేవంటే దానంతట అది సాగేలా ఉంది. అందుకని సాధనకి ముందు గమనించవలసింది ఏంటంటే అది దానంతట అది జరుగుతుంది. మొత్తం మన శరీర నిర్మాణం నుంచి. మళ్ళీ దానికే చెప్పాను, ఏ పని చేయొద్దంటారా అండి, దానంతటా జరిగిపోతే ఏం చేయక్కర్లేదంటారా అనేటువంటి మూఢత్వపు ఆలోచనలు చేయకండి. మనం మాట్లాడుకుంటుంది అనంత ఆత్మశక్తి గూర్చిన జ్ఞానం. అది కూడా కేవలం భావమార్పు. ప్రాపంచిక విషయాల్లో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండాల్సిందే. ప్రాపంచిక విషయాలకు దీన్ని అప్లై చేసుకున్నప్పుడు మూఢ ప్రశ్నలు, మూర్ఖ ప్రశ్నలు వస్తాయి. అది వదిలేయండి. ప్రపంచపు తీరు కరెక్టే, శరీరపరంగా నువ్వు ఇలాగే జీవించాలి అంతే. అందరూ ఎలా జీవిస్తున్నారు, నువ్వు కూడా అలాగే జీవించాలి. అందులో చెడు చేయబాక మంచిగా జీవించాక అడగక్కర్లా ప్రశ్నలు. అడుగుతున్నారంటే మూర్ఖులు మూఢులు అని అర్థం. శరీరపరమైన జీవితం ఇప్పుడు అందరూ జీవించే విధానం కరెక్టే, సృష్టిలో అన్నీ కరెక్టే. శరీరపరమైన విధానంలో మతంలో కరెక్టే, మార్గాలు కరెక్టే, ఇప్పుడు సృష్టిలో ఉన్న అన్నీ కరెక్టే. అందులో మంచిగా ఉండి చెడు చేయబాక. ఎందుకని? సృష్టిలో ఉన్న అన్ని జీవులు ఒకవేళ అన్నీ నీలాంటివే కాదు. మనుషులు అనుకుంటే మనుషుల నుంచే పొందాలి, కానీ కనీసం మనుషులు నీలాంటి వాళ్ళే. నీకున్న భావాలే వాళ్ళకి ఉంటాయి, నీకున్న అవసరాలే వాళ్ళకి ఉంటాయి. కనుక ధర్మంగా జీవించి, మంచిగా జీవించి, ఎవరిని బాధ పెట్టకుండా జీవించి అంతే. ఇంకా దాని గురించి ప్రశ్నలు లేవు. ఇంకేం చెప్పుకున్నా ఆధ్యాత్మికత. మంచిగా జీవించటం అనే దాంతో శరీరపరమైన ప్రాపంచికపరమైన విషయాలు మొత్తం అయిపోయినాయి ఆధ్యాత్మిక చదువులో. ఎందుకు మంచిగా ఉండలేకపోతున్నానికి పరిశీలించుకో, అది ఎంతైనా చెప్పుకోవచ్చు. అది మనలో చెడు అంతే, దుర్గుణాలు. అందుకని దుర్గుణాలు పోగొట్టుకొని సద్గుణాలు పెంచుకోవాలి. ముందు అది ప్రథమ సాధన. అది శరీర మనస్సులకు సంబంధించింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అనంత ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు, ఏకత్వ భావనకి అంతరంగంలో జరిగే ప్రయాణం. దానికి సాధన దేంతో చేస్తున్నాం? శరీర మనస్సులతో చేస్తున్నాం. అవి పరిమితాల్లో ఉన్నాయి, వేరు భావంలో ఉన్నాయి, అనేకత్వంలో ఉన్నాయి. ఇప్పుడు దానంతటది సాగిపోతుంది శరీరం. అలా దానంతటది సాగిపోయే శరీరంతో తయారైన మనసు అంటే దానంతటది సాగిపోయే విషయాలు అందులో ఉండేవన్నీ. నువ్వు కాదన్నా అవునన్నా నువ్వు అనుకున్నట్టు చేయలేవు. చేయలేనని మనిషికే తెలుసు. చేయలేనని మనిషికి ఎలా తెలుసు? నీ శరీరం ఎదుగుదల సాక్ష్యం. నీ శరీరాన్ని నీకు నచ్చినట్టు ఉంచుకోలేకపోతున్నావే. అలా ఉంచుకోగలిగితే అందరూ చక్కటి యవనంలో ఆగిపోదురు. అసలు అనారోగ్యాలే వచ్చేవి కాదు, డాక్టర్లే అవసరం లేదు, ఇన్ని హాస్పిటల్స్ అవసరం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళ శరీరాన్ని ఆరోగ్యవంతంగా చక్కగా ఉంచుకునేవాళ్ళు. అంటే అది అలా జరగదనే అర్థం. అది అలా జరగటం లేదు కూడా. అలా జరగనప్పుడు ఇంకా నా చేతిలో ఏముంది? నా సొంత శరీరమే దాని ఎదుగుదల, దాని పెరుగుదల, దాని తరుగుదల, దాని మరణము, దాని అనారోగ్యములు, దాని మలమూత్ర విసర్జనలు, దాని బాధ్యతలు, దాని ఆకలి అన్ని దాని చేతులు, దానంతటా అది నడుస్తున్న యంత్రం. అది నేను అనుకుంటున్నాను. ఓకే, దాన్ని అర్థం చేసుకుంటే సాధన ఎలా చేయాలో తెలుస్తుంది. దాన్ని అనుకూలతగా తెచ్చుకుంటూ సాధన చేయి అంతే. ఇప్పుడు మనం దాన్ని అనుకూలతగా తెచ్చుకొని జీవించే ప్రయత్నం చేస్తున్నాం. అది అనారోగ్యంలోకి వెళ్ళింది, ఆరోగ్యం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అది లావ్ అయిపోతుంది, కొంచెం తిండి తగ్గించి సన్నబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. దానికి కొన్ని పరిమితుల్లో ఏం చేయగలం, అది కూడా పరిమితి వరకే, అంతకుమించి చేయలేం కూడా.
అలా వీలున్నంత వరకు దాని అనుకూలత ఏంటో తెలుసుకొని అలా జీవిద్దామని, అలా జీవించడాన్ని నేను అనుకుంటా వెళ్తున్నాను. దానికి అనారోగ్యం వచ్చింది, నాకు అనారోగ్యం వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నాకు అనారోగ్యం వచ్చింది డాక్టర్ గారు, దీనికి మందు ఇవ్వండి అంటున్నాను. ఆ ఇచ్చిన మందు ఏదో వేసుకొని నా అనారోగ్యం తగ్గింది అంటున్నాను. కానీ అసలు అది నేనైతే అనారోగ్యమే రాకుండా చేసుకోగలను. నేను కాదు, అది యంత్ర పరికరం. అది మనం కొనుక్కున్న కారు మెకానిక్కే రిపేర్ చేయగలడు. మనకేమొచ్చు? మన వాహనం ఏదైనా మెకానిక్కే రిపేర్ చేయాలి. అలా ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, ఇక్కడ ఇంతకీ ఇన్ని మాట్లాడుకున్నా అర్థం చేసుకునే విషయం ఏంటంటే, అది దానంతటా జరుగుతుంది. సృష్టి మొత్తం ఇలాగే ఉంటుంది, దానంతటా జరుగుతుంది. ఇప్పుడు సూర్యాస్తమయం, సూర్యోదయం మనకేం సంబంధం లేదు, దానంతటా జరుగుతుంది. ఎందుకనే దానికి కారణం వాళ్ళు ఉంది. భూమి తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కనుక, భూమి గోళాకృతిలో ఉంది కనుక. అవి రీజనింగ్ వేరు, కానీ అన్నీ జరుగుతున్నాయి, వాటంతటా అవే జరుగుతున్నాయి. అలా కోటాను కోట్ల లక్షల కోట్ల గ్రహాలు వాటంతటా అవి తిరుగుతూనే ఉన్నాయి. ఆకాశంలో అన్నీ ఉన్నాయి, అన్నీ కదులుతున్నాయి. ఎందుకు అంటే మనకు తెలియదు అంతే. అసలు మన శరీరమే మనకు తెలియకపోతే మళ్ళీ గ్రహం గురించి ఎందుకు ప్రశ్న ఏంటి? సృష్టి అంటేనే దానంతటా అది సాగిపోతుంది. దానంతటా అది సాగిపోతుంది అంటే ఏంటి? దానికి స్వయం ప్రతిపత్తి ఉంది. అలా స్వయం ప్రతిపత్తి ఉన్నది సృష్టికి ఆధార శక్తిగా ఉంది, అదే అనంత ఆత్మశక్తి. దానికి స్వయం ప్రతిపత్తి ఉంది. కానీ మనం ఇప్పుడు సృష్టి భావనలో ఉన్నాగా, అందుకని మనకు స్వయం ప్రతిపత్తి ఉన్నట్టు అనిపించదు. నేను నువ్వు వేరు భావనలో ఉన్నాగా, కాబట్టి ఈ వేరు భావనలోంచి స్వయం ప్రతిపత్తి భావన అనే శక్తి భావనకి సాధన చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ వేరు భావనలో ఏం జరుగుతుంది? దానంతటా అది సాగిపోతుంది. దానంతటా అది సాగిపోవడానికి ఆధారంగా ఉన్న శక్తి ఏంటి? అనంతాత్మశక్తి. అంటే ఈ వేరు భావనకి ఏకత్వ భావన ఆధారంగా ఉంది, అందుకని దానంతటా సాగిపోతుంది. వేరు భావనకి స్వయం ప్రతిపత్తి లేదు. ఇప్పుడు మనం వేరు భావన నుంచి కదా సాధన మొదలు పెడతాం. వెళ్ళి కూర్చుంటాం, శరీరం నేనేను కదా, అన్నీ తెలుసుగా మనకి. కూర్చున్నానని తెలుసు, కూర్చోబోతున్నానని తెలుసు, కూర్చున్నానని తెలుసు, ఫ్యాన్ వేసుకున్నానని తెలుసు, ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నానని తెలుసు, ఆకాశ భావనని భావించుకుంటున్నానని కూడా తెలుసు. అది భావనా సౌకర్యం కోసం, భావన ఆలంబన కోసం పెట్టుకున్నాం అంతే. కానీ అది దానంతటా అదే జరగాలి. అలా నువ్వు చేయవలసింది ఏంటి? కూర్చోవటం అంతే. కూర్చొని 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 దానంతటా జరుగుద్ది. అసలు మనం కూర్చోకపోయినా ఇలా వింటూ దానినే మననం చేసుకుంటూ, దాన్ని గ్రహిస్తూ, దాన్ని గుర్తిస్తూ, అసలు నేనేంటని మనం అనంత ఆత్మశక్తి ఎరుకను పదే పదే చెప్పుకుంటూ, శ్రవణం మననం ఇలా చేసుకుంటూ ఉంటే ఏదో రోజు దానంతటా అది జరిగిపోద్ది, మెరుపు మెరిసినట్టు. ఇప్పుడు భూమి మీద మనుషులు తయారు చేసిన ఆవిష్కరణలు ఉన్నాయి, ఒక సూది నుంచి, పిన్నీసు నుంచి, ర్యాకెట్ల వరకు. అవన్నీ మనిషి జ్ఞానంలో దానంతటది అనిపించింది, జ్ఞానంలో అంతే. మీరు ఎవరు ఎక్కడ ఏది కనుగొన్నా చూడండి, తలలో లోపల అనిపించింది, దానంతటా జరిగింది. అదే ఎవరి తలలో అనిపిస్తే వాళ్ళని ఏం చేశానంటున్నాం. ఆయన బాగా తెలివిగలడండి, ఆవిడ బాగా తెలివిగలదండి అంటాం, వాళ్ళ తలలో అనిపించింది కనుక. కాదు, ఎవరు ఏ వైపు వాళ్ళ దృష్టిని పెడితే ఆ వైపు దానంతటా అనిపిస్తుంది అంతే, దానంతటా జరుగుద్ది. అలా భూమి మీద ఆవిష్కరణలన్నీ దానంతటా జరిగింది, భూమి మీద ఉన్న సృష్టి అంతా దానంతటా జరిగింది, భూమి మీద ఉన్న సృష్టి అంతా దానంతటా అది పుట్టి, దానంతటా అది పెరిగి, దానంతటా అది మరణించి వెళ్ళిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉంది? దానంతట అదే అన్నప్పుడు ఈ దానంతట అదే సాగేటువంటి ఏకత్వం ఏదో ఉంది చూడండి, అన్నింటిలోనూ దానంతట అదే సాగుతుంది. సృష్టి మొత్తం మీరు గమనించండి, దానంతట అదే సాగుతుంది. ప్రత్యేకంగా ఒకళ్ళ ప్రమేయం లేదు అక్కడ. అంటే అసలు మొత్తంగా దానంతట అనే సూత్రం సృష్టి మొత్తం ఉంది, అది సృష్టి మొత్తాన్ని కలుపుతున్న ఏకత్వం.
మానవ జాతి, వృక్షజాతి, జంతుజాతి, గ్రహగోళ, నక్షత్రములు, సృష్టిలో మీరు ఎన్ని చూస్తున్నారు అన్ని వాటంతట అవే కదులుతున్నాయి. ఇప్పుడు యథాతథ సృష్టిని చూడండి. గ్రహగోళ నక్షత్రములు ఎందుకు తిరుగుతుంది, భూమి ఎందుకు కదులుతుంది, వాటంతట అవే. అక్కడ ఎవరు కూర్చొని తిప్పట్లా. అలా వృక్షాలు, జంతువులు, మనుషులు వాటంతటవే వస్తున్నాయి, వాటంతటవే చనిపోతున్నాయి. సృష్టి మొత్తం మనకు అనేకంగా ఎన్నో ఉన్నట్టు కనపడుతున్నా ఆ అనేకంగా ఉన్న అన్నింటిలోనూ గమనించగలిగితే కనపడుతున్న ఒక ఏకత్వ స్థితి ఉంది. ఏంటంటే దానంతట అదే జరిగిపోతుంది. ఆటోమేటిక్ మిషన్స్ అంటారు, వాటంతట అవే పనిచేస్తాయి. అలా సృష్టి మొత్తం ఆటో మోడ్లో దానంతట అదే జరిగిపోతుంది. అంటే సృష్టి మొత్తాన్ని కలిపి ఉంచిన ఏకత్వ స్థితి ఏంటి? దానంతట అదే. దానంతట అదే జరగాలి అంటే అదంతా ఒకటే ఉండాలి. అన్నింటిలోనూ ఒకే సూత్రం ఉంది. గ్రహగోళ నక్షత్రాలు తీసుకుంటే వాటంతటవే వాటి గొడవ పడుతున్నాయి. మానవ జాతి శరీరాలు వస్తున్నాయి, పోతున్నాయి, మధ్యలో పెరుగుదల వాటంతటదే. వృక్షజాతి దానంతటదే. మొత్తం సృష్టి అంతా దానంతటదే. అంటే దానంతటదే అనే సూత్రము విభిన్నముగా అనేకముగా కనపడుతున్న అన్నింటిలోనూ ఉంది. కాబట్టి దానంతటా అదే జరుగుతుందని జరగనిద్దాం. అలా జరగనిస్తూ చూడటమే జీవన్ముక్త స్థితి. అదే మోక్షం. అది ఎప్పుడు అర్థమవుద్ది? ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు. అందుకని భావ సాధన, బలవంతపు సాధనతో ఏమి అవ్వదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానంతట అదే ప్రాసెస్ అన్నింటిలోనూ ఉంది, సృష్టి వ్యాప్తంగా. అది మన శరీరంలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు సాధన కూడా ఏం చేయాలి? ప్రశాంతంగా కూర్చో, దానంతట అదే జరుగుతుంది. అంటే మళ్ళీ చెప్పి ఇక్కడ మూడపు ప్రశ్న ఏంటంటే దానంతట అదే జరుగుతుంది కదండి, నేనేమీ చేయకుండా కూర్చుంటే అన్నం నా ఇంటికి వచ్చేస్తుందా అని అడగకూడదు అంటున్నా. అలాంటి మూఢ ప్రశ్నలు వేయకూడదు అంటున్నా. శరీరపరమైన జీవితంలో నువ్వు ఇప్పుడున్న ప్రాపంచిక జీవితం మీద అది అంతా కరెక్టే. అందరూ జీవించే విధానాలు కరెక్టే, సృష్టి అంతా కరెక్టే, అందులో నీ ప్రయత్నంతో నువ్వు చేసుకునేదంతా కరెక్టే. అందులో ఏంటి? అది శరీరపరమైన జీవితం, అది మనోపరమైన జీవితం, అది వేరు భావనతో కూడుకొని ఉంది. అది నేను అంటుంది. ఆ నేనులు అనేకం ఉన్నాయి. అది వేరు భావన జీవితం, పరిమిత భావన జీవితం. ఇంకా అందులో నువ్వేం అడగక్కర్లా, మంచిగా జీవించడం అంతే. ఇంకా మిగిలిన అడగబాక, మామూలుగా అన్ని చేసుకోవాల్సింది. ఇక్కడ అలా కాదు. ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి, బ్రహ్మము, సృష్టితత్వము, మొత్తంగా విశ్వతత్వాన్ని పరిశీలిస్తున్నాం. అలా ఆ విశ్వతత్వాన్ని నా నేనులోంచే చూస్తున్నా. చూసినప్పుడు మొత్తం అంతా దానంతట అదే సాగిపోయేలా ఉంది. సాగిపోతుంది, సాగిపోయేలా ఉంటామండి. ఆల్రెడీ సాగిపోతుంది. నేను గమనించక నేను అంటున్నాను తప్ప నేను ఎక్కడ ఆపుకోగలిగాను? అసలు నా శరీరానికి నేనేం చేసుకోగలిగాను? నా కుటుంబ సభ్యుల మాట దేవుడు, నా సొంత శరీరానికి నేనేం చేసుకోగలిగాను? ఆకలి అయిపోతే తినలేను, ఏదైనా అనిపించకపోతే చేయలేను, అనిపించినాక చేయకుండా ఉండాలేను, అదుపు చేసుకోలేను. అదే మనసు. ఈ రెండింటి మధ్య చచ్చిపోతున్నాను. అనిపించకుండా చేయలేను. నాకేదో ఒకటి అనిపిస్తేనే చేయగలను, తినాలనిపిస్తేనే తినగలను, చూడాలనిపిస్తేనే చూడగలను, అనిపించకుండా చేయలేను. అలాగే అంటే అనిపిస్తేనే చేయగలను, అలాగే అనిపించినవి చేయకుండా ఉండలేను. మళ్ళీ ఇదొక దరిద్రం ఉంది నాకు. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాను. అనిపించపోతేనేమో ఒక బండరాయి టైపు, ఏమి చేయలేను. కొన్ని అనిపించినాక కొన్నైనా అదుపు చేయగలనా? అవి చెడ్డ పనులు కదా, చెడ్డ కోరికలు కదా, ఇది మితిమీరిన ఆశలు కదా, అది చేయకుండా ఉండగలనండి. అనిపించినాక చేయకుండా ఉండలేను. అది మనోబలహీనత, మనసు విడుచుకుపోతూ ఉంటుంది. ఇది వేరు భావనలో ఉంది. దాన్ని అదుపు చేసుకోవటం, దాన్ని సాధన చేసుకోవటం అంతా మంచిగా జీవించటం అంతే అయిపోయింది. ఇక దానికి మీరు ఏ తిప్పలు పడతారో పడండి. అవి కూడా చెప్పుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఆత్మజ్ఞాన తత్వాన్ని మన నేనులోంచి ఎత్తుక్కుంటున్నాం.
మన అనంతత్వాన్ని మన నేనులోంచి ఎత్తుక్కుంటున్నాం. అనంతత్వాన్ని ఎతుకుతున్నాం మన నేనులో. ఎందుకంటే అనంతత్వం కూడా మనమేగా, మన ప్రాణశక్తి అదేగా. అందుకని మీరు ఇప్పుడు దీన్ని శరీరంలోంచి చూద్దాం, నేను అనుకుంటున్న భావనలోంచి, సృష్టి భావనలోంచి చూస్తే సృష్టి మొత్తం నా శరీరంతో సహా, మొత్తం మానవ జాతి శరీరాలన్నీ, వృక్షజాతి శరీరాలన్నీ, సృష్టిలో ఉన్న అన్ని వాటంతటవే దానంతటదే సాగిపోతుంది. అవన్నీ నిర్ధారించబడినట్లుగా ఉన్నాయి అంతే, మరి నాతో సహా. జననం మరణం నిర్ధారించబడింది, మధ్యలో జీవితం మానవ జాతి మొత్తానికి ఒకటే. నిర్ధారించబడిన విధంగా దానంతరే సాగిపోతుంది. మళ్ళీ దానంతరే సాగిపోయేదానికి నిర్ధారణ ఉంది. అంటే రెండిట్లో ఏకత్వం ఉంది. ఒకటి నిర్ధారణ, అంటే నిర్ధారణగా క్రమశిక్షణగా ఎప్పటికీ అలాగే ఉంది. మానవ జాతి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మానవ శరీరం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, మానవ పుట్టుక మానవ మరణాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయి. నిర్ధారించబడి ఉంది, క్రమశిక్షణ ఉంది, దానంతటదే సాగిపోవడం అనే ప్రాసెస్ ఉంది. అలా సృష్టిలో అన్నింటికీ అలాగే ఉంది. నిర్ధారణ ఉంది, క్రమశిక్షణ ఉంది, దానంతటదే సాగిపోతుంది. ఇలా సృష్టి మొత్తం ఏకత్వంలో ఉంది. ఏంటి? నిర్ధారణ, క్రమశిక్షణ, దానంతటదే. మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంది ఎప్పటికే. అన్నప్పుడు దానంతటదే సాగిపోతుంది అన్నప్పుడు అది మొత్తం ఒకటే అయి ఉండండి, ఒకటే అయి ఉండాలి. దానికి అన్నీ తెలిసి ఉండాలి, దానిలో భిన్నత లేకపోయి ఉండాలి. ఇన్ని విభిన్నతలు దానిలో లేవు. అందుకని దానికి అన్నీ తెలుసా, అదే కనుక దానంతటా అదే సాగిపోతుంది. దానికి అన్నీ తెలుసు, సర్వజ్ఞత ఉంది దానికి. ఎందుకు సర్వజ్ఞత ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు అన్నీ తెలుసు నా శరీరం గురించి, నా మనసు గురించి. ఎందుకని? శరీరం నేను కాబట్టి. నా నొప్పి తెలుసు, నా ఆకలి తెలుసు, నా బాధ తెలుసు, నాకు సంబంధించిన అన్నీ తెలుసు. కానీ సత్య ప్రకారం నా శరీరంలో 40 లక్షల కోట్ల కణజాలం ఉంది. ప్రతి కణము తాను వేరు వేరు అనుకుంటుంది. ఈ విషయం నాకు తెలీదు, నా విషయం కణాలకు తెలియదు, కణాల విషయం నాకు తెలీదు, నా విషయం కణాలకు తెలియదు. ఆ కణాలన్నీ కలిస్తే నేనని నాకు తెలీదు, వీళ్ళలో ఉన్న కణాన్ని నేనని దానికి తెలీదు. దాని గొడవ అది పడుతుంది. నేను కణాన్ని, నా ఇండివిజువల్ ఎంటిటీ, నేను బతకాలి, నాకు గాలి కావాలి, నేను గాలి పీల్చుకోవాలి, తిండి తినాలి. ఆ ప్రాసెస్ అది శరీరం ఏర్పాటులో జరిగిపోయింది. అంటే నిర్ధారణ, అదో క్రమశిక్షణ. ఒక్కొక్క కణం ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం చనిపోవాలి, మళ్ళీ దాని కూర్పు ఏంటి, దాని నేర్పు ఏంటి, దాని ఓర్పు ఏంటి, అన్నీ మనం ఇచ్చే ఆహారం నుంచి జరిగిపోతుంటాయి. అందుకని మనకు ఆకలి ఉంది. అలా ఇక్కడ మనకి తెలియదు అన్న విషయం ఎక్కువ ఉంది మన సొంత శరీరం గురించి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే 40 లక్షల కోట్ల కణాలు మనలో ఉండి అవి జనన మరణాలు పొందుతూ అవి మన శరీరాన్ని నేను అన్న భావనలో నడవడానికి కారణభూతమై ఉండి అవి కణజాలం అని మనకు తెలియదు, మనలోనే ఉన్నాయి. కానీ అవన్నీ క్రమశిక్షణగానే సాగుతుంది. వాటికి అవసరమైనవన్నీ మనమే అందిస్తున్నాం ఆహార రూపంలో. అది మనకేం తెలుసు, మనకు తెలియదు. ఆకలి అనేది ఒకటి ఉంది, తింటున్నాం అంతే. దానివల్ల అన్నీ జరిగిపోతున్నాయి. చనిపోయిన కణములన్నీ మలమూత్ర చెమటల రూపంలో బయటకు వెళ్ళిపోతున్నాయి, కొత్త కణాలు తయారవుతున్నాయి, ఉన్న కణాలు బతుకుతున్నాయి ఆహారంతో. కానీ మొత్తంగా నాకు నా భావాలు తెలుసుగా, నా గురించి నాకు తెలుసుగా, ఈ ప్రాసెస్ నిర్ధారించబడింది. అలాగే సృష్టి మొత్తం ఒక మనిషిలో 40 లక్షల కోట్ల కణాలు ఎలా ఉన్నాయో సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి అనే ఏకత్వములో దానితో దానిలోనే ఉంది. అందుకని దానికి అన్ని తెలుసు కనుక దాని అంతటా జరిగిపోతుంది. అదే నిర్ధారించింది కనుక అక్కడ నిర్ధారణ ఉంది, క్రమశిక్షణ ఉంది. దానంతటా దానిలోనే జరిగిపోతుంది. ఇప్పుడు సృష్టి వేరు, ఆత్మశక్తి వేరు కాదు. ఆ భావన బలపడే వరకు, అది అర్థమయ్యే వరకు జ్ఞానం వింటూనే ఉండాలి, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి. జ్ఞానం అంటే అంత ఇంకేం లేదు. అది ఎక్కడ సందేహాలు ఉన్నా తీర్చుకుంటూ వెళ్ళాలి. ఎందుకని అది సంపూర్ణంగా అర్థమవ్వాలి. అర్థమైతే స్థిరపడుతుంది లోపల. ఎందుకని? నేనేది శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీరము నేనని నాకు తెలుస్తుంది, అర్థమైపోయింది, జీవిస్తున్నాను కాబట్టి.
జీవించడంలో ఏర్పడిన మనసు కాబట్టి మనసు తెలిసిపోయింది, అర్థమైపోయింది. నాకు ఈ రెండో తెలుసు, ప్రాణశక్తి తెలియదు. ఇప్పుడు ప్రాణశక్తిని అర్థం చేసుకుంటున్నాం. ప్రాణశక్తిని తెలిసి శరీర మనసులకి దాని స్థాయిలో, శరీర మనసుల స్థాయిలో మళ్ళీ ప్రశ్నలు వేసుకోకూడదు. సరే వేసుకుంటే దానికి వివరణ చెప్పుకుంటాం అనుకోండి, విషయం చెబుతున్నా. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, నేనే అయిన నా ప్రాణశక్తిని నాకు తెలియదు కనుక తెలుసుకుంటున్నా అంతే. కొత్త సాధన ఏమి లేదు, ఎందుకు అది నేనే అయి ఉన్నాను, కానీ నాకు ఆ ఎరుక లేదు. అది అనంత ఆత్మశక్తి తత్వము, ఏకత్వ భావన. అనేకత్వంలోంచి ఏకత్వంలోకి వెళ్ళిపోద్ది. అది ఏకత్వము గనుక, దానిలో ఏర్పడింది అనేకత్వము గనుక, దానిలోనే ఏర్పడి దానిలోనే ఉన్న దానితోనే ఏర్పడిన దాని చేతే నడపబడుతుంది గనుక అది దానంతటే సాగిపోతున్నట్టు మనకు కనపడుతుంది, మనకు అనిపిస్తుంది. దానిలోనే దాని నిర్ణయమే గనుక అక్కడ నిర్ణయాత్మకంగా క్రమశిక్షణగా ఉంది. ఒక్కోదానికి ఒక పద్ధతి నిర్ధారించినట్టుగా ఉంది. నిర్ధారణ, క్రమశిక్షణ రెండు ఉన్నాయి. దాన్ని ఇచ్ఛాశక్తి అన్నారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఈ మూడు ఆత్మశక్తి యొక్క లక్షణములు. అంటే ఆత్మశక్తికి ఉన్న శక్తులు. దాని ఇచ్ఛాశక్తి అంటే ఇది ఇలాగే ఉండాలని నిర్ధారణ. క్రియాశక్తి చలనత్వం, సృష్టి, సృష్టిగా తనను తాను తనలోనే వ్యక్తీకరించుకోవటం. జ్ఞానశక్తి తనకు తాను సంపూర్ణముగా తెలిసి ఉండటం. అందుకే దానంతటది జరిగిపోతుంది. అంటే ఈ దానంతటది జరిగిపోవటం, నిర్ధారణ, క్రమశిక్షణ. ఇది ఎలా ఉండాలి, మానవ జాతి ఎలా ఉండాలి, వృక్ష జాతి ఎలా ఉండాలి, గ్రహగోళ నక్షత్రములు ఎలా ఉండాలి, చేమ జాతి ఎలా ఉండాలి, దోమ జాతి, నిర్ధారణ, క్రమశిక్షణ. ఎప్పటికేం అదంతా క్రమశిక్షణగానే ఆ జాతులు అలాగే వెళ్తూ ఉంటాయి. వాటంతటా అదే సాగిపోవటం అన్నింటిలోనూ ఉంది. ఇది ఏకత్వ తత్వము అన్నప్పుడు మన సాధన కూడా ఎలాగ ఉండాలి, ఎలాగే ఉండాలి. దానంతటా అది సాగేలా ఉండాలి. ఎందుకని మన శరీరమే దానంతటా అది సాగిపోతుంటే సాధన బలవంతంగా ఎడ చేస్తాం. అందుకని కాళ్ళు నొప్పా, నడువు నొప్పా, చెయ్యి నొప్పా, మనసుకు ఇబ్బందా, కూర్చోలేకపోతున్నారా, గజిబిజిగా ఉందా, గందరగోళంగా ఉందా, లేచిపోయింది, మామూలు పనులు చేసుకోండి, నో ప్రాబ్లం, ఏమవ్వదు. మీరు ఊరికనే ఇలా వింటూ ఉన్నా కూడా లోపల భావగాఢత పెరిగినప్పుడు మీరు ఏ సాధన చేయకపోయినా దానంతటా ఒక మెరుపు మెరిసినట్టు. మీరు చూడండి, మంచి వర్షాకాలంలో ఉరుములు మెరుపులు ఉంటాయి. మెరుపు ఒక్కసారి బళ్ళని వచ్చి శబ్దం అవుతుంది, మెరుపు వచ్చి వెళ్ళిపోద్ది. దానంతటది మెరిసింది అంతే. అది అలా దానంతటది మెరుపు వలె జ్ఞానోదయం అయిపోద్ది. ఈ లోపుగా జ్ఞానోదయం అయిపోద్దంటే ఏంటి, అది మనమే కనుక. ఆల్రెడీ నేను అయ్యే ఉన్నానుగా, నేను నాకు తెలియటమే జరిగేది, మెరుపు మెరిసినట్టుగా, అద్భుతమేం లేదు. ఈ లోపుగా మన భావ పరంపరని ఆ వైపు తీసుకెళ్తున్నాం. అంటే శరీరాన్ని, మనసుని ఆ వైపు తీసుకెళ్తున్నాం, ఆ మెరుపు మెరిసే వైపు, ఆనందత్వం వైపు. అది సాధన. సాధన ఎలా ఉండాలి, దానంతట అది సాగిపోవటం అనే ఒక ప్రక్రియ ఉంది. దానికి వ్యతిరేకంగా ఉండకూడదు. వ్యతిరేకంగా ఉండి శరీర మనస్సులు సహకరించవు. అందుకని శరీర మనస్సుల సహకారంతో వెళ్ళండి. మోక్షం కూడా దానంతట అది సాగిపోద్ది, జరుగుద్ది. ఎందుకని దానంతట అది సాగిపోయే దాంట్లో నా గురించి నాకు తెలియటం కూడా దానంతట అదే జరుగుద్ది. ఎక్కడా ఒత్తిడి పెట్టపాకండి, స్ట్రెస్ పెట్టపాకండి, బలవంతం చేయపాకండి శరీరాన్ని, మనసుని. లేదా మీ ఇంట్లో ఇంకో మనిషి నువ్వు కూడా చేయి, నువ్వు కూడా నేర్చుకో, నువ్వు కూడా వద్దు. అసలు ఎవరు ఎలా ఉండి అలా ఉండేవండి, ఎవరి స్వేచ్ఛలో అలా ఉండేవండి. ఎందుకని స్వేచ్ఛ కాదు, అది దానంతటే జరుగుతుంది. ఇక్కడ సిస్టమ్ అంతా నిర్ధారణ, క్రమశిక్షణ దానంతటదే. ఇప్పుడు నిర్ధారణ నువ్వు భావించుకోకూడదు, ఇది నిర్ధారణ అయి ఉంటుంది, ఇది క్రమశిక్షణ అయి ఉంటుంది కాదు. సృష్టికి వేరు, దాని తీరు వేరు. నువ్వు ఎవరిదకే జోక్యం చేసుకోకంతే. నీతో నువ్వు కూడా జోక్యం చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నావు, దానంతటదే సాగిపోతుంది. అందుకని ఇప్పుడు ఈ సోదరుడు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా చెప్పాలి, సాధకులందరికీ అది ఉపయోగపడాలి. మీకు వినాలనిపిస్తేనే వినండి, వినాలనిపించినంతసేపే వినండి.
మీకు వద్దంటే బలవంతంగా వినబాకండి, ఎందుకంటే బలవంతంగా మీరు విన్న బ్రెయిన్ తీసుకోదు. ఇప్పుడు ఆకలి లేదు, బలవంతంగా తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? రోగం వస్తుంది. అసలు బలవంతంగా శరీరం తినలేదు, జబ్బులు వస్తాయి. ఫోర్స్ఫుల్గా ఏ పని చెయ్యకూడదు, చేసినా కూడా ఏమవుతుంది అంటే అది మనసు నెగిటివిటీలో ఉంది, బుద్ధి నెగిటివిటీలో ఉంది, గ్రహించలేదు. అది ఇక్కడ సృష్టిలో నడకంతా గుర్తుపెట్టుకొని దానంతటదే, అలా దానంతటది సాగనివ్వండి, అసలు దేన్ని ఫోర్స్ చేయబాకండి. అసలు ఇప్పుడు మీరు వింటున్నారు, ఇవి వినాలనిపించింది మీకు ఎవరు చెప్పారు? నేను మీ ఇంటికి వచ్చానా? నేనేమైనా ప్రచారాలు చేశానా? మత ప్రచారాలు చేశానా? మార్గ ప్రచారాలు చేశానా? వినండి అని చెప్పాను ఎవరికన్నా? ఆ యూట్యూబ్లో పడేస్తే దానంతటా అది మీకు తగిలింది. ఎక్కడో తగిలినాక వినేవాళ్ళందరూ ఎవరో కొన్ని వందల మంది. దీన్ని ఇప్పుడు 17,000 మంది పైన ఉన్నారు డివైన్ ప్లానెట్ ఛానల్కి, 1,100 మంది పైన ఉన్నారు ఆధ్యాత్మిక చదువు ఛానల్కి. అందులో రోజు వినేవాళ్ళు 500 మంది కూడా ఉంటారు. అందులో సగం విని వదిలేసేవాళ్ళు ఉంటారు, అసలు పూర్తిగా వినరు. అందులో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చని వాళ్ళు ఉంటారు. ఆ నచ్చిన వాళ్ళు ఇలాంటివి బాగున్నాయి, అలాంటివి బాగున్నాయి, ఇది బాగుంది, అది బాగుంది అని కామెంట్లు పెడతారు. అంటే ఏంటి? దానంతట అది సాగే దాంట్లో మనిషి యొక్క నడకలో, మనిషి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలలో ఓ ప్రాసెస్ సాగుతుంది. ఆ ప్రాసెస్లో కొంతమందికి కొన్ని అర్థమైనటువంటి ఒకే వ్యక్తి చెబుతున్నాయి నచ్చినా కూడా అందులో అన్నీ అందరికీ నచ్చవు. అది ప్రాసెస్, దాని అంతటి జరగనివ్వండి. ఇందులో విభేదాల్లో విరోధాలు, అసలు సృష్టిలో ఎవరితో విరోధం వద్దు. సృష్టి అంతా దాని అంతటి అది పోతుంది. దాన్ని మీరు మంచి అనుకుంటున్నా, చెడు అనుకుంటున్నా, అది దాని అంతటి అది జరుగుతుంది. అక్కడ కార్యకారణ సంబంధాలుగా మనుషులు కనపడవచ్చు, కానీ మనుషులని బొమ్మలన్నీ కూడా కదపబడుతున్నాయి. మొత్తం సృష్టి అనేటువంటి బొమ్మలన్నీ అనేకత్వం అంతా కూడా ఏకత్వముతో ఏకత్వములోనే కదపబడుతున్నది. అది మళ్ళీ ఎక్కడికి వచ్చాయండి? అయితే ఏం చేయక్కర్లేదా? ఎవరిని మోసం చేస్తుంటే ఊరుకోవాలా? డబ్బు తువ్వాటుంటే ఊరుకోవాలి? ఇలాంటి అడగొద్దు. అది శరీరపరమైన భావనలో నీ జీవితం కరెక్ట్ అని చెబుతున్నా. అప్పుడు నీకేమనిపిస్తే అది చేయండి అని చెబుతున్నా. శరీరపర మనోపర పరిమిత అనేకత్వపు భావన జీవితంలో జీవించేది, అందరూ జీవించేది కరెక్టే. ఎవరికేమనిపిస్తే చేస్తుంది. మనం మాట్లాడుతున్న ఆత్మతత్వ భావన, అనంత ఏకత్వ భావనలో దాని అంతటా అదే సాగిపోతుంది. కానీ సాధన అనేది ఊరికనే విషయానికి చెప్పుకుంటున్నాం తప్ప దానంతట అదే. ఇప్పుడు నాకు ఈ చెప్పాలని ఉంది, నేను మీతో శీర్షికలు పంచుకుంటున్నా. ఈ విషయాలు నాకు నా 18వ ఏట నుంచి నా చుట్టూ ఉన్న స్నేహితులందరికీ చెప్పేవాళ్ళు. గొప్పం కాదు అసలు, వాళ్ళు చెప్పడానికి ఏ పెద్ద విశేషం లేదు. నా చుట్టూ ఉన్న స్నేహితులందరికీ 18 ఏళ్ళ నుంచి చెబుతూనే ఉన్నా. నేను దీని మీద అనేక గ్రంథాలు రాద్దామని నేను ఆధ్యాత్మిక ప్రచురణలు అనేటువంటి ఒక సంస్థలాగా పెట్టుకున్నా. స్టార్ట్ చేసి బుక్స్ రాస్తాం మొదలుపెట్టాను కూడా. ఎప్పుడు? 35 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం. నా సొంత వాళ్లే నన్ను మోసం చేసి, దారుణమైన మోసాలు, ప్రతి స్థితిలోనూ ఈ మాటలు నన్ను మాట్లాడనివ్వకుండా, ఈ చెప్పేవి నన్ను చెప్పనివ్వకుండా, ఈ రాసేవి నన్ను రాయనివ్వకుండా నన్ను అడ్డుకునే వాళ్ళు ఇప్పుడు నా సొంత వాళ్ళే. అది భౌతికం. మళ్ళీ అది దానంతట అది జరుగుతుంది, జరగనివ్వండి. అప్పుడు తెలియదు కదా. అప్పుడు నేను బోల్డ్ బాధపడ్డా. 30 ఏళ్ల క్రితం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నా. నా స్నేహితుడు ఒక ఆయన, మనం చేద్దాము మార్కెటింగ్ అంతా నేను చూసుకుని, నాకు రాయటం వచ్చు, ప్రింట్ చేయించడం ఇవన్నీ నాకు వచ్చు, ఇదంతా నువ్వు చూసుకో, మార్కెటింగ్ అంతా నేను చూసుకుంటానంటే కనీసం 200-300 బుక్స్ రాయటానికి నా దగ్గర మెటీరియల్ తయారు చేసి పెట్టుకున్నా. ఈ బుక్స్ రాయాలి, ఈ ఐడియాస్తో రాయాలి. అప్పట్లో బుక్స్ బాగా నడుస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది బాగా. ఎవరో 30 ఏళ్ల క్రితం విషయం చెబుతున్నాను నేను. ఆ రోజు 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రింట్ చేయించి, బుక్లు ప్రింట్ కూడా చేయించా. నా సొంత వాళ్ళ సహకారంతో ఆ స్నేహితుడు తీసుకెళ్లిపోయి నా సొంత వాళ్ళే మోసం చేశారు. ఇందులో మోసం చేసేది ఏముంది? కాలంలో అది అలా జరుగుతుంది. భౌతికంలో శరీరపరమైన భావనలో అయితే నా స్నేహితుడు నన్ను మోసం చేశాడు. ఆ
అలా నా స్నేహితుడు మోసం చేయడానికి నా స్నేహితుడికి సహకరించింది నా సొంత తండ్రి. ఇంకేం చెప్పను మీకు, సొంత వాళ్ళు ఊరుకుంటూ ఉంటాను నేను, పేర్లు ఎందుకు లేని, రిలేషన్స్ ఎందుకు లేని. ఇప్పుడు వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందే ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ గొడవ పెడి తిట్టుకున్నారు కొంతకాలానికి, వాళ్ళిద్దరూ విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు పైకి పేర్లకి కలిసి ఉంటారు ఊరికనే. వీళ్ళనాళ్ళు వాడుకుంటారు, వాళ్ళ నీళ్ళు వాడుకుంటారు, విరోధాలు ఎందుకని. మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి పని చేసి గొడవలు పడ్డారు, విడిపోయారు. ఇది భౌతికం ఇలాగే ఉంటది. కానీ అనంత ఆత్మతత్వంగా వచ్చినప్పుడు దానంతట అది జరిగిపోతుంది. అలా జరుగుతూ ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు. అసలు నన్ను ఆపటానికి ఎవరూ లేనటువంటి పరిస్థితులు ముందు కల్పించబడినాయి. అలా నా చిన్నతనం నుంచి నా 51వ సంవత్సరం వరకు నన్ను ఏమీ చేయనివ్వకుండా, నువ్వు చెప్పొద్దు, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు రాయొద్దు, అసలు ఏది నాకే స్వయంగా చెప్పారు నా వాళ్ళే. సరే, మనం ఏదో జరుగుతుంది చూస్తూ ఉంటాం, పెద్ద విశేషాలు ఏముంది అందులో. అదే చెప్పా, వేరు భావనలో చూస్తే, శరీర భావనలో చూస్తే ఇదంతా కూడా మనుషులు కార్యకారణ సంబంధంగా కనపడుతుంది. అందుకని ద్వేషాలు, పగలు, ప్రతీకారాలు పెంచుకుంటారు. ఆత్మజ్ఞానులకు అసలు అవి ఉండనే ఉండవు. ఎందుకనంటే వేరు భావనలో ఎంత జరుగుతున్నా ఏకత్వ భావనలో ఇది దానంతటది జరుగుతుంది. అలా జరిగి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ఆపటం అయితే కుదరలేదుగా, మళ్ళీ శీర్షికలు మీతో పనిచేసుకుంటున్నా. కానీ ఇక్కడ డబ్బు సంబంధం లేదు, కీర్తి ప్రతిష్టల సంబంధం లేదు, అసలు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఇంకా జ్ఞానం పెరిగింది. నన్ను నేను చెడగొట్టుకోకుండా, నన్ను నేను ఏ డబ్బుకో, ఏ గురుత్వానికో, ఏ మహిమలకో, మాయలకో మళ్ళీ నేనేదో సంస్థలు పెట్టి ఏదో చేసి గందరగోళాలు చేయకూడనంత జ్ఞానం వచ్చేంత వరకు నడిపించు సృష్టిని. అసలు నువ్వు ఎటువంటి గుర్తింపులు కోరుకోకుండా విషయాన్ని చెప్పొదిలేమంది. నీకేం తెలుసో చెప్పొదిలే. నువ్వెవరో చెప్పక్కర్లా, నీకే గుర్తింపు అక్కర్లా, నువ్వే గురువు అవ్వక్కర్లా, నువ్వు ఏ పేరు ప్రతిష్టలు అసలు అక్కర్లా. ధనకాంక్ష లేదు, కీర్తికాంక్ష లేదు. కానీ అంతకుముందు నేను చేసినప్పుడైతే ఖచ్చితంగా నా మనసు నాకు తెలుసు, నేను గుర్తింపుగా వెళ్తున్నా. అయితే అలా ఆధ్యాత్మిక వైపే అక్కడ రాయాలనుకున్న గ్రంథాలన్నీ అయ్యాయి. కానీ అప్పుడు అసలు మనకు గుర్తింపు అక్కర్లేదని స్వభావం లేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. 30 ఏళ్ల మార్పు పట్టింది అసలు గుర్తింపే అక్కర్లేదు. నా ఆత్మతత్వంలో నేను లీనమవడానికి మాట్లాడుకుంటున్నాను అంతే. మిమ్మల్ని నేను ఉద్ధరించేది ఏంటి? ఇది నాకు వెళ్ళడానికి మళ్ళీ 30 ఏళ్ళు పట్టింది. అందుకని దానంతటదే జరిపి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టింది. నువ్వెవరిని ఉద్ధరించలేవు, దాని అంతటా జరిగిపోతుంది. కాలంటే నీకు నువ్వు చెప్పుకో ఆ భావాల్లో ఉండటానికి. అంటే అదంతా ఒక ప్రాసెస్. అప్పుడు వైరుధ్యం, విభేదం, ఎవరి మీద ద్వేషాలు ఉంటాయి. నాకెవరు హాని చేశారు? ఎవరు హాని చేశారు? నాకెవరు హాని చేయలే అసలు. ఏ హాని జరగలే ఇప్పుడు చూసుకుంటే. ఎందుకంటే నాకు అంత మంచి జరిగింది. ఇప్పుడు మీ దగ్గర నేను ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా, ఎటువంటి ధనాన్ని కోరుకోకుండా, అసలు నేనెవరో చెప్పకుండా, నా మొహం చూపించకుండా, నాకేమీ అక్కర్లేదు, జస్ట్ నాకు తెలిసింది ఊరికనే మాట్లాడతాను. అవసరమైన వాళ్ళు వింటారు. మీ గురించి కూడా తెలుసుకోను, నేను ఎప్పటికీ తెలుసుకోను. నేను మామూలుగా జీవించుకుంటూ పోతాను. నా మరణం వచ్చే వరకు జీవించాలిగా నేను. అంటే ఏంటి? దానంతటా అది నన్ను ఈ మార్గం దాకా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎన్నాళ్ళు చెబుతానంటే దానంతటా అది సాగితే చెబుతాను. అలాని మీకు తెలియదే, ఇప్పుడే చెప్పాను నేను. బలవంతంగా ఏది చేయబాకండి. ఇప్పుడు నాకు చెప్పాలనిపించలేదు, చెప్పను ఆ రోజు నేను. నాకు ఏ టీవీలో సినిమా చూసుకోవాలనిపించింది, వెళ్ళి టీవీలో సినిమా చూసుకుంటా. జీవితకాలం మౌనం అని ఇంట్లోనే ఉన్నాను. నాకు మనుషులతో సంబంధ బాంధవ్యాలు లేవు. అక్కడ మనసు ఆగిపోయింది. మనుషులు అక్కర్లేదు, ఆగిపోయింది. ఇప్పుడు మనుషులతో మాట్లాడాలని ఏమి అనిపించదు. అంటే ఇవన్నీ కాలగమనంలో 58 ఏళ్ల జీవితం దానంతట అది నడిపితే, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు మనుషులు ఎవరు లేకపోయినా బతకగలను, స్నేహాలు లేకపోయినా బతకగలను, రోజు ఎవరికి కబుర్లు చెప్పపోయినా బతకగలను, రోజు విషయాసక్తి ఏం తెలుసుకోపోయినా బతకగలను, ఏది ఉంటే అది తింటాను, ఏది ఉంటే అది కట్టుకుంటాను. అన్ని పరిమితమే. కుటుంబం ఉంది కాబట్టి ఆ కుటుంబ బాధ్యతలు మాత్రం పిల్లలకి వీళ్ళకి విషయాలు తెలియవు కనుక అది వేరు భావన, శరీర భావన కనుక వాళ్ళకి చేయాల్సినవి అన్ని పర్ఫెక్ట్గా చేస్తాను. వాళ్ళని బాధ పెట్టకుండా. నాకు అర్థమైన భావన ఎవరి మీద రుద్దను.
భార్య ఉంది, ఆవిడ ధర్మాలు ఆవిడికి చేస్తాను. కానీ నా వైపుకి వచ్చేటట్టుకి అసలు ఏం వండారని ఏ రోజు అడగను. ఏది పెడితే తినేస్తాను, ఎంత పెడితే అంత తినేస్తాను చక్కగా. ఎంత పెడితే బోల్డ్ ఉంటుంది, ఎక్కువని కాదు తక్కువ ఉండదని, ఏ లోటు లేదు, బ్రహ్మాండంగా ఉన్నాను. కానీ ధనకాంక్ష పోయింది, కీర్తికాంక్ష పోయింది, గుర్తింపు కాంక్ష పోయింది, మనుషులతో సొల్లు కబుర్లు చెప్పి సొల్లు స్నేహాలు చేసే కాంక్ష పోయింది. అసలు ఏ కాంక్ష లేదు, ఇలా నేను ప్రశాంతంగా ఉండగలను. ఈ ప్రశాంతతలో ఏం చేస్తాను చెబుతున్నా. మెలకు వస్తుంది, లెగిస్తాను, ఇంట్లో ఏమన్నా పనులుంటే చిన్న చిన్నవి చేసుకుంటాను. ఇలా మీతో శీర్షిక ఏదో పంచుకుంటాను. ఒక శీర్షిక మీతో పంచుకోవాలి అంటే ఒక పూట పడుతుంది నాకు. అంటే సుమారుగా 4 గంటల నుంచి 5 గంటలు పడుతుంది. ముందు ఇదంతా చెప్పాలి, రికార్డ్ చేయాలి. ఇలా చెప్పి రికార్డ్ చేసినాక దీన్ని అంతా మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎక్కడన్నా శబ్దాలు కానీ వేరే వేరే ఏమన్నా వచ్చినాయా అని చూసుకోవాలి. అంటే మళ్ళీ ఒకసారి మొత్తం అంతా వినాలి, విని కరెక్షన్స్ చేస్తాను. తర్వాత దీనికి ఒక పేరు ఏదో ఒకటి పెడతాను. ఆ పేరు పెట్టినటువంటి ఆ పేరు వస్తుంది మీకు, ఆ బొమ్మ తయారు చేసుకోవాలి. అక్కడ ఒక బొమ్మ పెట్టి పేర్లు పెట్టి ఒక బొమ్మ తయారు చేస్తాను. అక్కడ వీడియోలు కూడా పెట్టచ్చు, రకరకాలుగా కదిలే బొమ్మలు పెట్టచ్చు, బోల్డ్ చేయొచ్చు, గ్రాఫిక్స్ బోల్డ్ పెట్టచ్చు. కానీ అవన్నీ చేయకూడదు అనుకున్నాను. ఓన్లీ ఒకటి పేరు ఒకటి పెడదామని. ఎందుకనంటే వింటున్న విషయం మీదే దృష్టి ఉండాలి. ఆ బొమ్మల మీద పెడితే దృష్టి పక్కకి వెళ్ళిపోద్దని వీడియో పెట్టట్లేదు. అందుకని ఒక బొమ్మ తయారు చేసుకుంటాను, దానికి ఒక పేరు పెట్టి ఒక బొమ్మ తయారు చేసుకుంటాను, టైటిల్. ఇప్పుడు ఆ టైటిల్ని నేను మాట్లాడినటువంటి మాటల్లో ఎడిట్ చేసుకున్న దాన్ని రెండింటిని కలిపి ఎక్స్పోర్ట్ అని పెట్టాలి. అంటే ఈ రెండింటిని కలుపుద్ది, అది మిషనరీ చేస్తుంది. అది పెడితే మళ్ళీ అక్కడ ఒక అరగంట ఎంత టైం పట్టుద్ది ఆ వీడియో నిడివిని పెట్టి. పెద్ద వీడియో అయితే ఎక్కువ టైం పట్టుద్ది, చిన్న వీడియో అయితే తక్కువ టైం పట్టుద్ది. చిన్న శీర్షిక అయితే అంతసేపు కూర్చొని దాన్ని చూస్తుండాలి. అది అయిపోయినాక దాన్ని మళ్ళీ యూట్యూబ్లోకి అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లోకి అప్లోడ్ చేయడానికి మళ్ళీ శీర్షిక నిడువుని పెట్టి మన ఇంటర్నెట్ పనిచేసే సామర్థ్య తీరుని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం మినిమం మళ్ళీ దానికి ఒక అరగంట వేసుకోవాలి. ఇలా 4-5 గంటలు ఒక రోజు గడిచిపోతుంది. అయితే ఒక శీర్షిక చెప్పగలుగుతాను, అది చక్కగా కాలం గడిచిపోతుంది. నాకు ఏముంది అందులో. ప్లస్ మిగిలిన కాలం ఇంట్లో చిన్న చిన్న పనులు ఒకటి ఉంటాయి, ఆడితో గడిచిపోద్ది. కాసేపు ప్రశాంతంగా నేనే కళ్ళు మూసి కూర్చుంటాను, ఎప్పుడు కుదిరితే అప్పుడు. నాకేం నియమం లేదు. అంటే అసలు బలవంత పెట్టద్దు అనేది అదే. అనిపించినప్పుడు కూర్చుంటాను, అనిపించలేదు చక్కగా టీవీ పెట్టుకొని సినిమా చూసుకుంటాను. సినిమా చూడాలి అనిపిస్తే మళ్ళీ అంతే, సింపుల్. ఏం లేదు అక్కడ. శరీరాన్ని మనసుని అసలు ఏ బాధకి గురి చేయను. ఆ బాధ లేనంతసేపు కూర్చుంటాను, ప్రశాంతంగా కళ్ళు మూసి కూర్చుంటాను. మళ్ళీ శరీర మనస్సులకి ఇంకో థాట్ ఏదో వచ్చింది అనుకో, ఏవి రావు నాకు. థాట్స్ రావడానికి మనుషులు లేరు, ఓన్లీ టీవీలు పెట్టుకొని సినిమా చూడటమే, లేదా ఎవరో ఒకళ్ళు ఉపన్యాసం పెట్టుకొని వింటా ఉంటాను. ఒకసారి సినిమాలు చూడాలని కూడా అనిపించదు, అప్పుడు నేను వేరే వాళ్ళ ఉపన్యాసాలు వింటా ఉంటాను, ప్రవచనాలు వింటా ఉంటాను. ఇదివరకు విపరీతంగా బుక్స్ చదివేవాడిని, విపరీతంగా బుక్స్ చదివాను. సుమారుగా నా దగ్గర 10,000కు పైన పుస్తకాలు ఉంటాయి. చాలా మందికి ఇచ్చేసాను, అయినా ఇంకా పుస్తకాలు బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు కంటికి ప్రాబ్లం వచ్చింది, అంటే చూపు మందగించింది, చదవలేకపోతున్నాను. కాసేపు చదివాను అనుకోండి కళ్ళు మసకలు ఇబ్బందులు వస్తాయి. అందుకని చదవటం మానేశాను పూర్తిగా. ఏదో ఒకటి వింటూ ఉంటాను, ఎందుకంటే ఇంకా చెవులు బాగానే ఉన్నాయి. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. అలానే ఇప్పుడు ఈ కంప్యూటర్ పని చేయటం, ఎడిటింగ్ చేసుకోవటం, వీటికి కూడా కన్ను నాకు ఇబ్బంది పడతా ఉంటుంది. మరి ఆ చూపు కొంచెం తేడా వచ్చినప్పుడు ఇబ్బందులు పడతాయి కదా. అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే అసలు బయట విషయమే లేదు నాకు. ఎప్పుడో వారానికి ఒకసారి కూరగాయలు సరుకులకి వెళ్తాం. ఇప్పుడు అసలు ఆర్డర్ పెడితే ఇంటికి వచ్చేస్తున్నాయి. అదేదో నా ఇంట్లో నా భార్య తెప్పించేసుకుంటుంది, ఆవిడ మీద ఎక్కువ నన్ను శ్రమ పెట్టకుండా. అంటే సంపూర్ణంగా ఖాళీగా ఉన్నాను. ఒకవేళ గడిపితే మా ఇంట్లో ఉన్న టీవీతో గడుపుతాను, నా చేతిలో ఉన్న ఫోన్లోనో ఏ యూట్యూబో పెట్టుకుంటాను. అసలు గేటు తీసి బయటకు వెళ్ళే పని అయితే లేదు. స్నేహాలు లేవు, ఉంది పని ఉంది. ఎప్పుడన్నా కూరగాయలు సరుకులు తెచ్చుకుంటే మనుషులతో అసలు పనే లేదు, ఎవరితో మాట్లాడతారు. జీవితకాలం మౌనం. ఇది పెట్టింది నా సొంత కుటుంబ సభ్యుల కోసమే.
అయితే ఇదంతా మనుషులు చేశారా, మనుషులు చేసిన తప్పులో కాదే. ఎంత అద్భుతమైన దారిలోకి తీసుకొచ్చింది. కీర్తికాంక్ష లేదు, ధనకాంక్ష లేదు, గుర్తింపు కాంక్ష లేదు. ఒక సాధారణంగా బతుకుతాను. అసలు చెబుతున్న నేనెవరో కూడా మీకు చూపించుకోవాల్సిన అవసరం లేదు. మీరెవరో తెలుసుకోవాల్సిన అవసరం నాకు అంతకంటే లేదు. కానీ శీర్షికలు వదలను, జ్ఞానాన్ని వదలను, దాన్ని పట్టుకొని ఉంటాను. అసలు ఇక్కడ దాకా నడవాలంటే ఎంత నడక నడవాలో, ఎన్ని జరగాలో జీవితంలో అన్నీ జరిగినాయి దానంతటదే. అలా మోక్షం కూడా దానంతట అదే జరుగుతుంది. దానికి అవకాశం ఇవ్వండి. ఒక చెట్టుకు ఒక పువ్వు మన ప్రయత్నంతో రాలా. ఆ చెట్టులో ఉన్న గుణం అది. ఆ చెట్టులోనే ఉంది ఆ పువ్వు కాయొచ్చే గుణం. అది కొమ్మలోంచి ఆకుల్ని ఎలా తెచ్చిందో అలాగే ఓ పువ్వుని తెచ్చింది. అది చిన్న మొగ్గ ఉంది. అంటే మా ఇంట్లో రోజు మల్లెపూలు మొక్కలు ఉంటాయి. ఆ పువ్వులు కోస్తూ ఉంటాను. కోస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటాను. చిన్న మొగ్గు ఉంటుంది. ఆ చిన్న మొగ్గు కొద్ది కొద్దిగా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. తర్వాత అది అలా విచ్చుకొని పెద్ద పువ్వు అయిపోద్ది. మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. విచ్చుకున్నాక స్మెల్ వస్తుంది, మధ్యలో రాదు. అంటే ఏంటి, దానంతటా జరుగుతుంది అది విచ్చుకోవటం అనేది, వికాసం అనేది. అలాగే మీలో కూడా వికాసం దానంతటా జరుగుద్ది. బలవంతంగా మొగ్గని పువ్వు చేసేద్దాం అనుకోబాక. సువాసన, పరిమళం ఉండదు, అందము ఉండదు. దానికి నువ్వు సహకరించుకో, నీకు నువ్వు సహకరించుకో అంతే. జస్ట్ భావాలను అర్థం చేసుకోవటమే నీకు నువ్వు సహకరించుకోవటం. అందుకని ఏదైనా సరే, ఎక్కడైనా సరే, భౌతికమైన ఆధ్యాత్మికమైన, కూతురైనా కొడుకైనా భార్య అయినా భర్త అయినా ఫోర్స్ చేయొద్దు. దానంతటా జరుగుద్ది. నా జీవితంలో, నా చిన్నతనంలో, నా 6వ ఏట మా తల్లిగారు చనిపోయారు. 5వ ఏటో 6వ ఏటో. ఆనాటి నుంచి ఈనాటి వరకు జరిగిన సంఘటనలన్నీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అన్ని సంఘటనలు సినిమా కష్టాల కంటే ఎక్కువలా కనపడతాయి. కానీ నేను అసలు ఏ కష్టం పడలేదు. ప్రతి పరిస్థితిలో నేను ఆనందంగానే ఉన్నాను. రోడ్ల మీద అన్నీ అంటే ఆనందంగానే ఉన్నానండి. ఏంటి, తిండికో బట్టకే బతకడానికి హాయిగా గడిచిపోయింది. ఎక్కడో చోట, మా ఇంట్లో కాదు ఇంకో చోట పడుకొని ఉంటా. ఏ స్నేహితుడి ఇంట్లోనే పడుకొని ఉంటా, ఏ బంధువుల ఇంట్లోనే పడుకొని ఉంటా, ఏ బస్ స్టాండ్లోను, రైల్వే స్టేషన్లోనూ పడుకొని ఉంటా. కానీ పడుకోవటం అయితే జరిగింది, తినటం అయితే జరిగింది, కట్టుకోవటం అయితే జరిగింది. అలానే వాళ్ళు పెళ్ళి అయింది, భార్య వచ్చింది, పిల్లలు ఉన్నారు. అసలు ఏది ఆగల జీవితంలో. కాకపోతే మనం ఊహించినట్టు అది మన ప్రదేశంలో మన వాళ్ళతో జరగలంతే. కానీ అన్నీ చక్కగా జరిగినాయి. ఆ చక్కదనం ఎంతవరకు తీసుకొచ్చిందంటే, ఇప్పుడు మీతో పంచుకుంటున్న శీర్షికలకి నేనెవరో అనే దాన్ని అసలు గుర్తింపు తీసేసింది. సున్నా. నేను ఒక సున్నాని. ఎంతో మంది మహాత్ములు అందించిన జ్ఞానాన్ని నా జ్ఞానంగా చెప్పుకోవటం ఎందుకు, నా పుస్తకాలుగా రాసుకోవటం ఎందుకు? అప్పుడు నేను ప్రచురణలు పెట్టినప్పుడు అయితే నేను ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం నా పుస్తకాలుగా, నా తెలివిగా, నా ప్రజ్ఞగా అనుకుంటున్నా నేను. దాన్ని బలవంతంగా ఆపించింది నా వాళ్ళతోనే. అది నా స్నేహితుడు చేసిన మోసం, నా తండ్రి చేసిన మోసంలా నాకు కనపడుతుంది. మోసం కాదు, దానంతటా జరిగింది నన్ను ఎక్కడి దాకా తీసుకురావటానికి. అసలు ఎవరు ఏమి చేయాలి, అందరూ పాత్రధారులు, సూత్రధారులు. పాత్రధారులు, సూత్రధారి దానంతటా జరిగే సిస్టమ్. అందుకని ఏది ఫోర్స్ చేయబాకండి. నేను ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి అసలు ఇలా ఉండండి అనే చెప్పను, మానేశాను. ఎందుకని అర్థమైంది దానంతటా జరుగుతుంది. అలా వెళ్తే అలా వెళ్తుంది. అలానే మీ పిల్లలకి చెప్పొద్దని నేను చెప్పట్లా. మీరున్న స్థితిలో ఎలా ఉన్నారో అలా ఉండండి. నాకు అర్థమైంది కాబట్టి చెప్పకపోయినా, అక్కడ ఎంత నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎన్ని ఇబ్బంది వచ్చినా నేను ఉండగలను. మీరు ఉండగలగాలిగా. చెప్పొద్దనేది తీసుకుంటే నేను ఉండగలను కనుక చెప్పను. అలానే నా పిల్లలు అసలు పెద్దోళ్ళు కూడా అయిపోయారు. వాళ్ళంతటా వాళ్ళు నాకంటే చక్కగా ప్రాపంచిక విషయాలు నాకంటే ఎక్కువ బాగా తెలుసు. వాళ్ళు నాకే వాళ్ళు చేసి పెట్టగలరు. కాకపోతే ఇంక జీవితంలో సెటిల్ అవ్వలేదు, బాధ్యత ఉంది, నేను తండ్రిగా చేయాలి కాబట్టి చేస్తాను అంతవరకు. అందుకని చెప్పను. వాళ్ళేం చంటి పిల్లలు కాదు. అందుకని మళ్ళీ దీన్ని తీసుకోబాకండి. చెప్పలేండి మీ పిల్లలకు కూడా చెప్పకుండా ఉందామని కాదు, పరిస్థితుల్ని బట్టి. అసలు నా భార్య నాకంటే ఉత్తమురాలు, ఇంతకంటే ఎక్కువ జ్ఞానం తెలుసు. నేను మీతో మాట్లాడేదానికంటే ఎక్కువ జ్ఞానం ఆవిడికి తెలుసు. అయితే ఆవిడ చెప్పాలనుకోదు, ప్రశాంతంగా కూర్చొని ఆ పని అని చేసుకుంటుంది.
ఇప్పుడు 5 ఏళ్ల నుంచి జీవితకాలం మౌనం పెట్టుకొని నేను ఇంట్లో ఉంటే నా భార్య కూడా అలా ఉన్నట్టే. మా ఇంటికి ఎవరు రారు, మేము ఎవరింటికి వెళ్ళం. రావద్దని చెప్పాను, అది మౌనం అని చెప్పాను. నా భార్య అలా ఉన్నట్టే, నా పిల్లలు అలా ఉన్నట్టే. అయితే పిల్లలకి వాళ్ళ స్నేహితులు ఉంటారు, నా భార్యకి నాకు ఎవరు లేరు. నా భార్యకి ఆమె స్నేహితులు రిలేషన్ లేదు, ఆవిడ అలాగనే గడుపుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పని వాళ్ళకి అంటే, నా భార్య పిల్లలకి ఏమీ చెప్పనంటే అది మీరు పాటించకూడదు. నాకు అది కుదిరింది. అలా కుదిరేలా 58 ఏళ్ల వయసు జీవితం ఇప్పుడు నాకు. 51 ఏళ్ల జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా కష్టాల కంటే ఎక్కువ కష్టాలు కనపడతాయి, కానీ నేను మానసికంగా కష్టపడలా, భౌతికంగా అన్ని కష్టాల్లాగా ఉన్నాయి. అది నడుపుకుంటూ తీసుకొచ్చింది. అందుకని నడక నడవనిద్దాం. ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు, ఎవరో అక్రమం చేశారు, ఎవరో నన్ను ఎలా చేశారు, నన్ను అలా చేశారు, వాళ్ళ వల్ల నేను ఎలా అయిపోయాను అనుకునేదంతా వేరు భావన. అనంత ఆత్మశక్తి భావనలో జరగవలసిందే జరుగుతుంది. దాన్ని మహాత్ములు చెప్పే వాక్యాలు అవి. చిట్ట చివరి వాక్యాలను పట్టుకొని మళ్ళీ ఏమంటే జరగవలసిందే జరుగుతుంది అన్నారు కదా, మేమేం చేయక్కర్లేదా అనేది కాదు. శరీరపరమైన భావనలో నువ్వు అన్నీ చేసుకోవాల్సిందే. అందుకని ఈ సాధనలో సోదరుడికి చెప్పాలనుకున్న మానసిక సంఘర్షణలకు లోనవుతున్నాను అన్నారు. సాధన చేస్తున్నప్పుడు ఆ ఆకాశ భావన కాసేపు కుదురుతుంది, మళ్ళీ అది పోతుంది. ఆ పోగానే మానసిక సంఘర్షణకు లోనవుతుంది. చాలా మంది ఇప్పుడు ఏదో ఈ కుటుంబ బంధాలు అడ్డమైపోయినాయి అని, ఇళ్ల వల్లనే నాకు సాధన కుదరట్లేదని, ఈ ఇంట్లో కూర్చోవటం వల్ల ఇట్టా ఉందని ఇలా కొంతమంది మొదలెట్టారు. 4 మంది ఉన్నారు, 190 మంది. చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేసి ఇప్పుడు ఈ గురువులు వీళ్ళందరూ మీరు ఇళ్ళు వదిలిపెట్టి మా సంస్థలకు వచ్చేయండి అని చెబుతూ ఉంటారు. వస్తా ఊరికి ఒట్టి చేతులతో రాకుండా డబ్బులన్నీ పట్టుకొచ్చేయండి అని. కాదు నాయన, దాని అందరూ జరగనివ్వండి. శరీరపరమైన జీవితం అయితే, వేరు భావనతో కూడిన జీవితం అయితే, శరీర మనస్సుల జీవితం అయితే నువ్వు తెలివిగా ప్రజ్ఞగా ఎప్పుడు ఉండాల్సిందే. భౌతికంలో నిన్ను మోసం చేసేవాళ్ళు ఎప్పుడు అన్ని ప్రదేశాల్లో ఉంటారు, దైవ ప్రదేశాల్లోనే ఉంటారు, మామూలుగానే ఉంటారు. నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎప్పుడూ తెలివిగా ప్రజ్ఞగా ఉండి నీ కుటుంబ జీవితాన్ని, నీ మానసిక జీవితాన్ని, నీ శారీరక జీవితాన్ని, నీ ఆర్థిక జీవితాన్ని, నీ ప్రాపంచిక జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందే. అది నీ బాధ్యతే. అనంతాత్మశక్తి భావనలో ఇవన్నీ జరగవలసిందే జరుగుతుంది, దానంతట అదే జరుగుతుంది. అది అర్థమయ్యి ఆనందత్వ ఏకత్వ భావనలో లీనమయ్యే వరకు శరీర భావనలో వేరు భావనలో బాధ్యత అంతా నీదే. అది తెలుసుకోవాలి ఎవరైనా. అందుకని ఈ సోదరుడికి ఏదైనా సంఘర్షణ పడుతున్నారంటే మీరు ఒత్తిడి పెడుతున్నారు, దానంతటే జరగనివ్వండి. భౌతిక జీవితంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, బాధ్యతలు మీయే. కానీ ఇక్కడ ఆత్మజ్ఞానంలో ఏం వద్దు, కూర్చోడానికి మనం సహకరించకపోతే మీకు ఏం చేయాలనిపిస్తే చేసుకోండి. ఎందుకంటే అది రావాలి, ఆ స్థితి మనకి దానంతటే అది వస్తుంది. వినాలనిపిస్తేనే వినండి, లేకపోతే వినబాకండి. ఏం చేయాలనిపిస్తే చేసుకోండి, అది భౌతికం. మళ్ళీ ఆధ్యాత్మికతలో దానంతటే జరగనివ్వండి. ఎక్కడ అడ్డం పడుతున్నా, కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కినా, నడువు నొప్పి వచ్చినా మార్చేయండి, పొజిషన్ మార్చేయండి. లేదు కూర్చోవాలని అనిపించలేదు, నేను చెప్పాక నేను వెళ్ళి టీవీ పెట్టి సినిమాలు చూసుకుంటా. బయటికి వెళ్ళేది అయితే అసలు లేదు, టీవీ పెట్టి సినిమాలు చూసుకుంటా. లేదు మీకు బయటకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి, బయట సినిమాకి వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి, ఫ్రెండ్స్ ఉంటే మాట్లాడుకోండి. ఎందుకని ఇవన్నీ నాకు జరిగినాయి ఇప్పటి వరకు, అవన్నీ చేసే వచ్చా నేను. ఆ పరిస్థితులన్నీ ఇక్కడికి తీసుకొచ్చినాయి. దానంతటదే జరుగుద్ది. జరగనిద్దాం, దాన్ని జరిగేదాన్ని చూద్దాం. అదే ఒక సంపూర్ణ పుష్ప వికాసము. అప్పుడు పరిమళం వస్తుంది. మనం దాన్ని బలవంతంగా మొగ్గను పువ్వు చేసేయాలనుకున్నాం అనుకో, పరిమళం రాదు. ఆ పరిమళము మోక్షము. దానంతరం అది వికసించినప్పుడు వచ్చే పరిమళము మోక్షం. అప్పుడు మీకు అనంత ఏకత్వ భావన అర్థమవుతుంది. అందుకని ఘర్షణ అంటే ఒత్తిడి ఉంది అక్కడ. ఒత్తిడికి లోను కాకండి. చెడైనా మంచైనా కుటుంబ జీవితాల్లో జరిగాయి, మీరు ప్రయత్నించి మంచిగా ఉండడానికి ప్రయత్నించండి. కానీ దానంతటే చెడు జరిగింది, జరగనివ్వండి. యాక్సెప్ట్. అనుకూలతలో యాక్సెప్ట్, వ్యతిరేకతలో యాక్సెప్ట్. ఎప్పుడు ప్రయత్నిద్దాం మంచిగా ఉండడానికి. అంటే వేరు భావన కాబట్టి, శరీర భావన కాబట్టి. నా శరీర భావనలో, నా వేరు భావనలో, నా జీవితంలో
నాకు చెడు చేసిన వాళ్ళందరూ లేకపోతే నేను ఇక్కడికి వచ్చి మీతో ఈ శీర్షికలు పంచుకునేవాడిని కాదు. ఇది పచ్చి నిజం. 2021 మార్చి 3 నేను జీవితకాల మౌనం పెట్టుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరితో ఎటువంటి సంబంధ బాంధవ్యములు లేవు. హాయిగా ఇంట్లో కూర్చున్నా. అసలు బోరు కొడతాం అనేది లేదు. మీతో శీర్షికలు పంచుకుంటా 4-5 గంటలు అయిపోతుందని చెబుతున్నా. చక్కగా ప్రశాంతంగా కూర్చుంటా. ఇంట్లో ఏదో తయారు చేసి పెడతారు, తింటా. హాయిగా ప్రశాంతంగా ఎంతసేపు ఉండగలను అలా ఉంటా. లేదు టీవీలు పెట్టుకుంటా చూసుకుంటా. మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు, చదువుకుంటున్నారు. జస్ట్ ఏదో మెసేజ్లు పెడతారు, మాట్లాడుకుంటాం. ఎప్పుడైనా వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు వాళ్ళతో కబుర్లు తప్ప అసలు బయటికి వెళ్ళి పని లేదు. అయితే బయట మనుషులతో మాట్లాడలేవా, పనులు లేవంటే ఉంది. కరెంట్ రిపేర్ వస్తే కరెంట్ అతను మాట్లాడాలి, వాషింగ్ మెషిన్ రిపేర్ వస్తే అతనితో మాట్లాడాలి, ఏసీ రిపేర్ వస్తే అతనితో మాట్లాడాలి. ఇంటి పనుల్లో 100 సమస్యలు వస్తాయి. అప్పుడు వాళ్ళతో అంతవరకు మాట్లాడతా. ఇంటికి అవసరమైన ఏమన్నా కావాలి, మందులు ఇటువంటివి అన్నప్పుడు వెళ్ళి తెచ్చుకుంటా. అప్పుడు మాట్లాడతా. కుటుంబ సభ్యులతో, నా భార్యతో, నా కొడుకుతో, నా కూతురుతో మాట్లాడతా. వీళ్ళ నిమిత్తం వచ్చిన అవసరాలతో మాట్లాడతా. ఇప్పుడు నా కొడుకు చదువుకుంటున్నాడు, అవసరం, ఏ కాలేజీ వాళ్ళతో మాట్లాడాలి, ఏదో ఎవరితో మాట్లాడతా. నా కూతురు ఉంది, ఆవిడకి అవసరం, మాట్లాడతా. జీవితకాల మౌనం అనేది అనవసరాలు పోయినాయి జీవితంలోంచి. ఆటంతటా రాలిపోయినాయి. నేను ట్రై చేయలే. అది అసలు చెప్పేది. అది ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అలా తీసుకురావడానికి మధ్యలో ఎంతో మంది చెడ్డవాళ్లుగా కనపడ్డారు. ఎంతో జీవితం చెడిపోయినట్టుగా కనపడింది. ఎన్నో మోసాలకు నేను లోనైనట్టు, నాకు ద్రోహాలు జరిగినట్టు, నమ్మిన వాళ్లే నన్ను నట్టేట ముంచేసినట్టు కనపడింది. కనపడలే. వాళ్ళందరూ నన్ను మోక్షాల్లో దింపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసటానికి ప్రకృతి వాళ్ళ చేత యాక్షన్ చేయించింది. మొత్తానికి నన్ను ఇలా ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంత హాయిగా కూర్చున్నాను. 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరంలో ఉంది. ఇప్పుడు నా మనసు మళ్ళీ, అంటే ఇది దానంతటా అదే జరుగుద్ది కదా. ఇప్పుడు నా మానసిక భావన మళ్ళీ ఇది చెడకూడదు, మళ్ళీ నేను ప్రపంచంలోకి వెళ్ళకూడదు, ఇది ఇలాగే సాగిపోవాలి, ఈ స్థితిలో అలా మోక్షాన్ని పొందాలి, లేదు కనీసం మంచిగానే జీవించి అలా మౌన జీవితంతో చనిపోతాను, మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళకూడదనే భావన ఉంది నాకు. అంటే అసలు ఆ భావన కలిగే స్థితి వరకు తెచ్చింది. కానీ మళ్ళీ నా చేతిలో ఏముంటుంది, అది దానంతరం అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక అవసరాలని, ఆర్థికతను వదిలేశాను. అది ఎప్పుడైనా నన్ను ఇబ్బంది పెడతదేమో తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్నాయి, అమ్ముకు తింటున్నాం, ఇబ్బంది లేదు. ఇబ్బంది పెడితే మళ్ళీ నేను ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తుందో రాదో నాకు తెలియదు కదా. నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందో, ఎటు తీసుకెళ్తుందో మళ్ళీ దాని ఇష్టం. దానంతటా జరగనిద్దాం. అందుకని సాధనల్లో ఘర్షణ పడకండి, మనసుతో గొడవ పడకండి, శరీరంతో గొడవ పడకండి, అలాగే కుటుంబ సభ్యులతో గొడవ పడకండి, చుట్టూ ఉన్న వాళ్ళతో గొడవ పడకండి. వీలున్నంత వరకు శరీర భావంలో, మనోభావంలో జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి. అది దాటి జరిగినవన్నీ వదిలేయండి, దానంతటే జరుగుతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక ఆత్మజ్ఞాన విషయాలకు వస్తే మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. బలవంతాలు వద్దు, ఘర్షణలు వద్దు, అసలు గొడవలు గోళ్ళు వద్దు, మనసును బాధ పెట్టుకోవద్దు, నెగిటివ్ థాటే వద్దు. మీకు ఏం చేయాలనిపిస్తే చేయండి, సాధన చేయగలిగితే చేయండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే దానంతటా అదే జరిగి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళనే ఉండి కంగారు పడకండి. ఈ సూత్రాన్ని గమనించుకోండి. మీకేమర్థమైందో కామెంట్ రూపంలో మళ్ళీ చెప్పండి. ఎందుకంటే కొన్ని చక్కగా అర్థం అవ్వకపోతే విపరీత పరిణామాలకు వెళ్తాయి. మీకు ఎప్పుడు కూడా నేను సత్యాన్ని చెప్పాలి, చక్కగా అర్థమయ్యేటి చెప్పాలి, మిమ్మల్ని తప్పుదో పట్టించకుండా చెప్పాలి. అందుకని కామెంట్లు పెట్టమని అడుగుతా. అంతకు మించి నాకు దాంట్లో ఏ కామెంట్లో తెలిసేసుకోవాలనే విశేషత కూడా నాకేం లేదు. కానీ తప్పు చెప్పకూడదుగా. అసలే ఘర్షణ పడుతున్నాను అని ఆయన రాశారు నాకు. ఇప్పుడు ఘర్షణ పడేవాడికి ఇంకా ఘర్షణ పెంచకూడదుగా నేను. అప్పుడే సాధన అవదో, శరీర మనస్సుల్ని పాడు చేసుకోవటం అవుద్ది. ఆధ్యాత్మిక మార్గాలలో, దైవీ మార్గాలలో మీరు ఎక్కడ ఏ మతంలో ఉన్నా, ఏ గురువుతో ఉన్నా, ఏ దేవుడితో ఉన్నా, ఎంత చిన్న సాధనైనా శరీర మనస్సులకి ఘర్షణ వస్తుందంటే అది తప్పు దోవలు వెళ్తున్నారు మీరని అర్థం. అది ఒకసారి చూసుకుంటే వెళ్ళండి, ఆలోచించి చూడండి, అర్థమైనవి ఆచరించుకోండి. ఆచరించుకునే వాటిలో సందేహాలు వస్తే తప్పకుండా మాట్లాడుకుందాం. ఇక ఇది నచ్చని వాళ్ళు, ఇది మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకు నమస్కారం, అమ్మ మీ పాదాలకు నమస్కారం,
నేను సామాన్య మానవుణ్ణి, నాకు ఎటువంటి జ్ఞానానుభవం లేదు, ఆత్మానుభవం లేదు, అసలు ఏ అనుభవం లేదు. పూర్వపు మహాత్ములు అందించినటువంటి జ్ఞాన గ్రంథాలను చదువుకొని వాటిని నాకు నేను అన్వయించుకొని నేను మంచిగా జీవించడానికి వీలుగా ఈ శీర్షికలు మాట్లాడుకుంటున్నా. ఇది నాకు సత్కాలక్షేపం, సజ్జన సాంగత్యం, సద్భావ కాలక్షేపం అంతే. అందుకని నచ్చని వాళ్ళు ఇది వినటం మానేసి వాడొక బచ్చాగాళ్లే అనుకొని చక్కగా నన్ను వదిలేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.